తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి. అసలు అంచనాలైతే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు. యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జరుగుతున్నది ప్రయాగరాజ్ లో. చాలా మందికి వెళ్లాలని కోరిక ఉంది కదా, కానీ ఎలా వెళ్ళాలి? అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? ఎందుకు స్నానం ఆచరించాలి? ముందుగా సాధువులందరూ వస్తారని చెప్తారు, అది నిజమేనా? వాళ్ళని మనం దర్శించుకోగలమా? వాళ్ళు ముందుగా రావటానికి, స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి? ఇలా చాలా విశేషాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బంగారు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడటం. చాలా నాళ్ళు అయిపోయింది. అవునమ్మా, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కొంచెం సంతోషం, ఆనందం కూడా ఉన్నాం, హ్యాపీగా. ఎందుకంటే మాకు కుంభమేళ రాబోతోంది. అవును. ఎలా ఉంది మీ లైఫ్ ప్రస్తుతం? గతం కంటే బాగుందమ్మా. ఈ సంవత్సరం చాలా ఎక్కువ యాత్రలు, నర్మదా తీరంలో సాధనలు బాగా జరిగాయి. నర్మదా తీరంలో మా గురుగారు కొంచెం కాలమయ్యారు, పెద్దవారు, సియారాం బాబా గారు అని వాళ్ళు. ఆయన గురుగారు కాలమయ్యారు, కొంచెం సాడ్గా ఉంది తప్ప. అంటే పెద్దవారు అయ్యారు, దాదాపు 110 సంవత్సరాలు దాటాయి ఆయనకి. సియారాం బాబా అని మనం చూడొచ్చు. గురువుగారి దగ్గరికి వెళ్ళాం ముందే, జస్ట్ ఒక కొద్ది రోజుల ముందు వెళ్ళి వారి సేవ చేసుకొని, అదృష్టమే కదా. ఉజ్జయిని, మహాకాళ్, తర్వాత ఓంకారేశ్వరు, అక్కడ నీలకంఠేశ్వర్ అనే ఒక పర్వతాల్లో ఎక్కువ సాధన చేశాను నేను. ఒక గుహలు ఉన్నాయి, అవి కూడా మీరు ఎప్పుడైనా, అంటే కొన్ని నా తపో భూములు కూడా మీరు ఒక వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది. మాతో ట్రావెల్ చేసి అవకాశం ఇస్తానంటే ఇంకా మాదే అదృష్టం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ గురువుగారు అన్ని కొన్ని ఎన్ని నిజం కాదండి అంటే చెప్పడానికి నిజం కాదనిపిస్తాయి. అవి ప్రాక్టికల్గా చూసినప్పుడు, అరే గురువుగారు నిజంగా ఇంత అద్భుతమైన గుహల్లో మీరు సాధన చేశారా? అవి మనుషులు కూడా ఎవరికి ఎక్కువ వెళ్లకుండా, నీలకంఠేశ్వర్ మహాదేవ్, నీలకంఠేశ్వర్ అని మనకు ఓంకారేశ్వర్ నుంచి దగ్గర అనమాట. మాండువా భగీన్ అని పైన ఉంటుంది పర్వతాల మీద. అక్కడ ఒక గుహల్లో బాగా సాధన చేసేవాడిని, చాలా గొప్పగా. నా సాధన అంతా అక్కడే జరిగింది. మంత్ర సాధన కానీ, ధ్యాన సాధన, యోగా సాధన, అవి ఇంకా ఈ సంవత్సరంలో చాలా, అంటే ఎక్కువ శాతం మంచితో పాటు కొన్ని పెద్దలు కొంచెం దూరం అయ్యారు, కానీ అంతా బాగుంది. అదంతా భగవతేచ్ఛ. ఇప్పటి సందర్భం మహాకుంభమేళ. అసలు ఎంత అండి, అంటే ఇంకా రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈసారి విశేషం మహాకుంభమేళ? కుంభమేళ అంటే ఏంటి చాలా మందికి తెలియదండి. ఎందుకు చేస్తారు? చాలా రకరకాలుగా చెప్తుంటారు. ఒకసారి మనం గురుగారి శ్లోకంతో మొదలుపెట్టుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. శ్రీ గురుదేవ దత్త. అనంతమైన విశ్వప్రేమికులకి, ఈ సుమన్ టీవీని దర్శించే ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా మనం మహాకుంభమేళా రహస్యాలు తెలుసుకోబోతున్నాం. చాలా భక్తి శ్రద్ధలతో ఆలకించండి, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. అక్కడ ఏమేమి జరుగుతున్నాయి కూడా ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, మీకు ఎంతో ఆనందం లభిస్తుంది. కుంభమేళా విశిష్టత. కుంభమేళా అనేది ఆధారపూర్వకమైనది ఏంటంటే, జగనావృతం స్వదిత్రనేవరు రోజు పురే అదరత్న సింధూన చివేదగిరి నవభిన్న కుంభభాగదింద్రో అకృణతస్వైమిగ్భిగి అని ఋగ్వేదంలో చెప్పబడింది. అసలు ఋగ్వేదం అనేది సనాతనమైనది,
అవును. ఈ శ్లోకం మనం ఇంత గ్రంథంలో ఎక్కడో, అసలు అది ఎక్కడో ఉంది, అది కుంభముల గురించి చెప్పారని చెప్పి. ఇది 10వ మండలంలో 7వ అధ్యాయము లో ఉందన్నమాట. 10వ మండలం 89వ పేజీలో 7వ అధ్యాయంలో ఉంది ఇది. ఈ కుంభలో ఉన్న రహస్యం ఈ శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, కుంభమేళాలో ఎవరైతే సాధన చేస్తారో, స్నానము చేస్తారో, అక్కడికి పోయి పూజ చేసుకుంటారో, త్రికాళము నవబింబ, అసలు ఒక నవగ్రహాలతో కూడిన ఎన్నో శక్తులు కూడా మనల్ని ఆ కర్మలను తీసేస్తుంది. ఎలాంటి శక్తి అంటే ఒక పరుశువుతో అడవినంత గొడ్డలితో అడవిని ఎలా నరికితే పోతుందో, అలా ఈ కుంభలో ఎవరు స్నానం చేస్తారో వారికి వాళ్ళ పాపాలన్నీ కడిగేస్తట. పుష్కరాలు మనం చూస్తాం, ఇది వేరు, దాన్ని కూడా మనం తర్వాత చెప్పుకుందాం. మరి దాని తర్వాత ఏమనంటే, పచ్చి కుండ మీద వర్షం పడితే ఎలా మట్టిలాగా మారిపోతుందో, కుంభలో స్నానము చేస్తే అలా వారి పాపాలన్నీ కడగబడతాయట. అంత అద్భుతం అంటే ఋగ్వేదమే ప్రమాణం. ఈ సనాతనమైన అన్ని ప్రాంతాలకి, దేశాలకి ఈ ఋగ్వేదములో లేని రహస్యంలే ఉండవు. అలాంటి ఋగ్వేదములోనే ఈ కుంభమేళా గురించి రాశారు. అందుకని ఈ కుంభమేళా అలాంటిది. పాప ప్రక్షాళన ఖచ్చితంగా అవుతుంది. అయితే ఈ కుంభమేళా అనగానే అందరికి గుర్తొచ్చేది సాధువులు, నాగ సాధువులు మరీ ముఖ్యంగా. సరే, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎలా అనేది? భారతదేశంలో మొత్తం ఇప్పటికి చాలా అఖాడాలు ఉన్నాయమ్మా. వాటిల్లో 13 అఖాడాలు ఉన్నాయి. అఖాడా అంటే ఒక గ్రూప్. అఖాడా అంటే ఒక గ్రూప్ అనమాట. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. అంటే వాటికి ప్రత్యేకంగా గురువులు అంటూ ఉంటారు. ఒక్కొక్క అఖాడాకు ఒక్కొక్క గురువులు ఉంటారు. వాటిల్లో మనం తీసుకుంటే 13 అఖాడాలు వస్తాయి మనకి ఇప్పుడు. వాటిల్లో ఈ 13 అఖాడాల్లో కూడా జూనా అఖాడా అనేది ఒకటి ఉంది. జూనా అఖాడాలో పంచానందగిరి, తర్వాత అగ్ని అఖాడా ఉంది, హవన్ అఖాడా. హవన్ అంటే మనం మంట అనమాట, అగ్ని, అదొక అఖాడా. దానికి మనకు మహంత్ సంపూర్ణానంద బ్రహ్మచారి. తర్వాత ఇంకొక అఖాడా, ఇంకో ప్రముఖులు కొంతమంది వస్తారు ఈ అఖాడాలకి. వాళ్ళలో కంప్యూటర్ బాబా అని ఒక ఆయన వస్తారు. ఆయన మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఆయన కూడా ఫేమస్. ఆయన పేరు కంప్యూటర్ బాబా. తర్వాత కిన్నెరా అఖాడా. ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. మొన్న మేము మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ జ్ఞానం ఎదిగి ఉండొచ్చు. ఈ మధ్య ఒక అఘోరా గురించి మనం విన్నాం. పెద్ద అల్సెల్గా ఉంది, పెద్ద ఎక్కువ మంది చూడము, ఏదేదో మాట్లాడడం. ఆ విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ఈ కిన్నెరా అఖాడాలోని వీళ్ళు ఉంటారు. ఇది ట్రాన్స్జెండర్స్కి ఒక అఖాడా ఉంది. వాళ్ళు దీంట్లో తీసుకుంటారు అఖాడా. వాళ్ళకి దానికి సప్రత్యేకమైన ఒక ప్లేస్ ఇస్తారు. ఇది లక్ష్మీనారాయణ త్రిపాఠి అని ఆమె ఎడ్ ఇప్పుడు ఈ కిన్నెర అఖాడా. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు కిన్నెర అఖాడాలు. అయితే జ్ఞానం అపారం కదా. ఒక జన్మలోనే అందరికీ జ్ఞానం ఎక్కడొస్తుంది? మంత్రం తీసుకోగానే, ఆ దీక్ష తీసుకోగానే వాళ్ళకి జ్ఞానం రావాలని రూల్ లేదు. వాళ్ళు సాధన చేయాలి. అలాగే ఆమె స్థాయిలో ఆమెకు ఒక జ్ఞానం ఉంది. హిందూ ధర్మ రక్షణ ఏదో మాట్లాడుతుంటుంది. బట్ ఆ పరిపూర్ణమైన జ్ఞానం కావాలి ఈ అఘోరాలు, స్వామీజీలలో. మనం తర్వాత పోతే మఖాన్ బాబా. ఈయనను మనం చూడాలి. మఖాన్ బాబా నార్త్ సైడ్ స్వామి. ఈ మఖాన్ బాబా ఏంటంటే దాదాపు 1975లో ఆయన ఒక ఎదురు కర్రల మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా ఆయన భూమిని తగలలేదు. ఇక కంప్లీట్గా ఆయన ఎదురు కర్రల మీదనే ఉంటారు. పైన మనకు హిమాలయాల్లో ఒక స్వామీజీ ఉండేవారు అనమాట. అలా పూర్వం ఉండేవారు. ఆయన మంచి గొప్ప యోగి. వారు ఉండేవారు. వారి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయనే మఖాన్ బాబా. ఇట్లా మఖాన్ బాబా దాదాపు 44 సంవత్సరాలు అయింది భూమి మీద అడుగు పెట్టకుండా. ఇలాంటి వాళ్ళందరూ కూడా మేము వస్తే వాళ్ళందరినీ కూడా ఈ ఖాళీ సమయం కనుక ఉంటే మనం చూపించవచ్చు తప్పకుండా. అంటే వీరే ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ బయటకి కనిపించని ఈ సాధువులు, ఈ అఖాడాకి సంబంధించిన వారు అవునవును ఎందుకు కుంభమేళా అప్పుడే వస్తారు? అది కూడా పెద్ద ఎత్తున చూస్తాం. ఇది జ్ఞాన చూసిక, ఒక జ్ఞానాన్ని ఒక దృక్కోణాన్ని చూపిస్తుంది. ఒక సూచన లాగా, ఒక సూచన. ఇదిగో ఇలా ఒక సూచన, జ్ఞాన సూచనలో మనల్ని ఎదగడానికి సహాయం చేస్తుంది. కుంభలో ఎంత అద్భుతం అంటే ఒక్కసారి స్నానం
కుంభ స్నానం చేశామంటే ఖచ్చితంగా పాపరాశి దగ్ధమవుతుంది. పాపరాశి పోయిందని గుర్తేంటి? నేను అసలు అదే అడగపోతున్నాను. గుర్తేమిటి? ఇప్పుడు ఒక మనిషి బాగా పాపాలు దానికి చేస్తున్నాడు, ఎవరో ఇప్పుడు మనం ఎట్లుంటదంటే దానికి ఒకళ్ళు చెబితే పాపరాశిలో గుర్తేంటి, పాపరాశి పోయింది అనడానికి గుర్తేంటి అంటే మేము చెప్తే నమ్మరు అనమాట. అంటే ఇవి మాకు ప్రమాణం ఏందని పెద్దవాళ్ళు చెప్పినారంటే నమ్ముతుంటారు, ప్రమాణాలు కావాలంటారు. ఇప్పుడు రుజువులు అడుగుతారు కదా. ఒకసారి ఈ మధ్యలో అంటే ఆ శక్తి ఉందమ్మా, దైవాన్ని అర్థం చేసుకోలేరు, కానీ అలాగని అన్నెసెసరీ కూడా మనం మాట్లాడకూడదు, రియాలిటీగా మాట్లాడాలి. ఒక్కోసారి మేము ఫ్లోలో అద్భుతాలు కూడా చెప్తుంటాం. ఆ అద్భుతం ఏమైతాయి అంటే అన్నెసెసరీగా కామెంట్స్ వస్తాయి. ఇంకా అవి తప్పదు. అంటే ఇంత జ్ఞానాన్ని చెప్పినప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం మాకేముంటది? కానీ ఎలా గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు తెలుస్తుంది వాళ్ళ పాప ప్రక్షాళన అయినట్టుగా అన్నారు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, పాపాలు చేసి ఉన్నారు, ఈ జన్మలోనే చేయొచ్చు, ఏ జన్మ నుంచి వస్తున్న పాపమే అది వెంటాడొచ్చు. అలాంటి వాళ్ళు కుంభమేళాలో స్నానం ఆచరిస్తే ఆ పాపం పోయిందని అనడానికి గుర్తేంటి? ఎవరెవరు చెప్పారో విందామమ్మా, మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళకి అద్భుతాలు వాళ్ళు ఇప్పుడు చెప్పినవి కాదు. 302లో 302వ శకంలో అంటే శాలివాహన శకం 302లో గ్రీకు తత్వవేత్త మెగస్తనీస్ రాశారు వారి జీవితంలో, కుంభమేళాలో స్నానం చేస్తే భారతదేశం ఒక కుంభమేళా చాలు, నా లైఫ్ హ్యాపీగా ఉంది అన్నాడు. 302లో గ్రీకు తత్వవేత్త భారతదేశం మెగస్తనీస్ అందరికి తెలుసు, వారి రచనలు చదివితే మనకు తెలుస్తుంది. ఆయన లైఫ్ స్టోరీలో క్లియర్గా రాశాడు. ఒక్కసారి కుంభమేళాలో చేశాడు అది స్నానం, ఆయనకు అపారమైన శక్తి ఏదో లభించిందట. అప్పుడు ఇంకొంచెం జనాభా తక్కువ, అంటే యోగులు ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు కూడా, కానీ ఈ పబ్లిక్ ఉంటారు కదా వాళ్ళతోనే చేశాడట ఆయన పోయి. ఏంటి వాళ్ళని చూద్దాం, ఒక క్రియాసిటీ అంటే ఒక రకమైన జ్ఞానం కలవాడు, అది ఏముంటుంది ఇప్పుడు క్రియాసిటీ. ఇప్పుడు నేను చెప్తుంటాను, ప్రత్యేకంగా నాతోనే మీరు పయనిస్తే ఈ స్థలాల్లో అలా మీకు చూపిస్తే కానీ మీరు నమ్మరు. నిజమండి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కానీ చాలామంది ఏదో పాము పట్టుకోనో లేకపోతే ఇదే దైవమనో, ఇవి కూడా నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, ఇవి కాదు. ప్రాక్టికల్గా అమ్మాయిట్రా ఇగో ఈ గుహలో స్నానం చేశాం, చూడండి ఎంత విశాలంగా ఉందో, ఇంత లోతులో ఇక్కడికి వచ్చి ఇలా సాధన చేసి ఈ వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఇంకా ఉన్నారు వాళ్ళ మనవల్లో. ఒక గుహలో నేను తపస్సు చేశానమ్మా, అక్కడ నీలకంఠేశ్వర్లో. 3 నెలల పాటు ఓన్లీ మంచినీళ్ళు, ఏదో కొద్దిగా ఆహారం తీసుకుంటూ, ఏదో కొంచెం పాలు వాళ్ళు తీసుకొస్తే తాగుతూ, రాత్రి పగళ్ళు పద్మాసనం తీయకుండా 3 నెలల పాటు అలా చేసాం. ఇక్కడ దగ్గరలో కూడా ఒకసారి చేసాం. అలా చేస్తే అక్కడ ఒక నాకు టాస్క్ అనమాట. ఒకరేమో హిందూ భావజాలంగా ఉండే ఒక దుకాణం, ఏది మన గుడ్డల దుకాణం అతను, ఒకతనేమో జైనంలో ఉండే అతను. ఇద్దరూ నాకు సహకరించేవారు పాలు తెచ్చి. వాళ్ళు ఏమంటారంటే మీ తపస్సు అయిపోగానే మొట్టమొదటి మా ఇంటికి రావాలి అంటే నేను మాట్లాడాను కదా, మీ తపస్సు అయిపోగానే మొట్టమొదటి మా జైన, ఈయనేమో వాళ్ళ దగ్గరికి పోయినాడు, మంది జైన మతం కుదరదంటాడు. వాళ్ళేమో స్వామీజీ మా గుహల్లో మీరు సాధన చేస్తున్నారు, అవి జైన గుహలు, ఇవి వాళ్ళు అక్కడ ఉన్నారు ప్రాక్టికల్. ఇప్పుడు అయితే అంత మాత్రానే దివ్య శక్తులు వచ్చేసి మాయమంత్రాలు వచ్చేసి అది అన్నెసెసరీ. వీటి కోసం కాదు, తనకు తాను అన్లైన్మెంట్ కావడానికి. అన్లైన్మెంట్ అంటే ఒక అద్భుతమైన ఒక జ్ఞానాన్ని పొందడానికి, పరివర్తన కొంచెం కొంచెంగా. ఒక జన్మనే నీకు అంతా రావడం కుదరదు, తనకు తాను అది తెలుస్తుంది. అలాగే ఈ మహానుభావులందరూ కూడా అలా వస్తారు, లైట్ లాగా ఎక్కడో ఉంటారు. లైట్ వెలిగి ఎంతసేపు మాయమైపోద్ది, ఇట్లా స్విచ్ చేయగానే వెలుగుతుంది, ఎమ్మడే ఆగిపోతుంది. అది ఎప్పుడు చూడాలంటే స్నానము చేసిన 15-20 నిమిషాలు అక్కడ నిలబడితే మీకు తెలుస్తుంది. అవునండి, కనపడరు ఎవరిని. అసలు మొట్టమొదట కుంభమేళాలో ఎవరండి నార్మల్ గా ఉండే సాధువుల, నాగ సాధువుల, అఘోరాల ఎవరు వస్తారు ముందు స్నానం? వీళ్ళందరూ కూడా 2 భాగాలే. 2 భాగాలు దాయాదుల్లాగా పోవడం. నాగసాధువులు ఒక మార్గము, వాళ్ళు భారతదేశ రక్షణా దళంగా శంకరాచార్యులు నిర్మించారు నాగసాధువులు. అయితే ఎందుకు గురువు గారు భిన్న కోవలుగా వీళ్ళందరూ మారిపోయారు అంటే, అమ్మా దాన్ని ఏమంటారంటే కొన్ని కాలం పెరిగే కొద్దీ కొన్ని యాడ్ చేసుకుంటూ పోతారు. కొన్ని కొత్త కోణాలు వస్తాయి. ఇప్పుడు మనం సుమన్ టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? ఒక మామూలు గోడలు, ఒక తెర కట్టేశారు. ఆ తెర వెనుక రకరకాల తెరలో కూర్చుంటే ఒక మళ్ళీ డిజైన్, తర్వాత ఇంకొంచెం డెవలప్మెంట్, స్టూడియోస్ ఇలా ఇక్కడ దాకా వచ్చింది. అవును, దీని వెనక ఎంతో కృషి ఉంది, దీని వెనక ఎంతో మంది మనుషులు సపోర్ట్ ఉంది. అవును,
అలాగే దీని రకరకాల రూపాంతరాలు చెందింది. అలాగే అంటే ఒక వ్యక్తి పరివర్తన స్వామివారు చెప్పినప్పుడున్న స్థాయి వేరు. వాళ్ళల్లో చాలామంది వెళ్ళిపోయి రకరకాలుగా అన్నదమ్ముల్లాగా చీలిపోయారు. నాగసాధువుల్లో చాలా రకాలు అయ్యారు. ఒక గురువు ఒక రకంగా ఇప్పుడు కీరానాం బాబా ఉన్నాడు. కినారాం బాబా కాశీలో ఉంటారు. ఆయన అసలు అఘోర పీఠానికి వైష్ణవ సాంప్రదాయంలో చేసింది ఆయనే. అంతకుముందు వైష్ణవులు లేరు, శైవ సాంప్రదాయం ఉండేది. ఓన్లీ ఇట్లా అడ్డబొట్టు పెట్టుకొని విభూది రాసుకునేవాళ్ళు. కానీ కినారాం బాబా వచ్చినప్పుడు వైష్ణవ సాంప్రదాయం కూడా అఘోరాలు ఉన్నారు. అంటే ఇట్లా నామాలు పెట్టుకునేవాళ్ళు. అంటే వాళ్ళలో ఎందుకు కాకూడదు అంటే పరివర్తన. ఈ పరివర్తనల్లోనే ఎన్నో అఖాడాలు ఏర్పడినాయి. వాటిలో ఉండేది ఒకటే, నాగసాధువులు, అఘోరాలు. ఈ వీరిద్దరూ వేరే రెండు కోవలు. నాగసాధువులేమో ఒక సోల్జర్స్, అంటే వాళ్ళను ఆర్మీ వాళ్ళలాగా అనమాట. భారతదేశానికి ఏదైనా ఇప్పుడు ఏదో యుద్ధం వస్తే మొట్టమొదట సోల్జర్స్ వెళ్తారు. బార్డర్లో ఏమో బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ద పోలీస్ వాళ్ళు ముందు ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. యుద్ధం వస్తే అమ్మడి ఆర్మీ వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు. బార్డర్ సెక్యూరిటీ ఆఫ్ వాళ్ళేమో ముందుకు వచ్చి వెనక్కి వచ్చేసి వాళ్ళు పర్యవేక్షణ చేస్తుంటారు. ఎందుకంటే నేను బార్డర్స్ హిమాలయస్లో ఎన్నో తిరిగాను. అలా ఈ నాగసాధువులు అనేవాళ్ళు అలా వాళ్ళు ఒక సోల్జర్స్ లాగా శంకరాచార్యులే ఇదంతా కూడా ధైర్యమైన సాగు. కానీ వాళ్ళల్లో కొంచెం రూపాంతరాలు చెంది కొన్ని పరివర్తనలు మార్చుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. అఘోర సాంప్రదాయం కూడా శంకరులు ప్రవేశపెట్టారు. వీళ్ళేమో పూజ, పునస్కారం, మంత్ర సాధన, ఇదొక ఈ పద్ధతి. నాగసాధువుల జీవనం అసలు ఎలా ఉంటుందండి వారిది? నాగసాధువుల జీవనమైన అఘోర సాంప్రదాయ జీవనమైన అవసరమైనప్పుడు సమాజంలోకి వస్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు నాగసాధువులు బయటకు అసలు కనిపించరు. ఎందుకు కనిపించరు? మనకి ఇక్కడ కనిపించరు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో, ఏపీలో మనకి ఏంటంటే తక్కువ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నగరంలో, వాళ్ళు బయటికి రారు. ఒక అతను ఉన్నాడు చాలా పెద్ద అఘోరి, ఎట్టి పరిస్థితులు ఇప్పటివరకు ఆయన బయటికి రాలే. నేను ఈ మధ్య విని ఆశ్చర్యపోయా, అరే ఇంత గొప్పడు ఉన్నాడా ఆయన ఎక్కడని. కానీ ఓన్లీ కుంభలోనే కనపడతాడు. తర్వాత ఆయన హౌస్లో, ఆయన ఇంట్లో ఆయన సాధన చేసుకుంటాడు. ఎక్కువ హిమాలయస్కి అట్లా వెళ్ళిపోతాడు. పవర్ఫుల్ అఘోరి, మళ్ళా పెద్ద మహంత్. శక్తులు ఉంటాయండి వారికి. శక్తి అనేది నెగిటివ్ ఆరా తీసే శక్తి ఉంటుందమ్మా. ప్రతి బాడీకి పాజిటివ్, నెగిటివ్, ప్రతి బ్లడ్ ఏదైనా పాజిటివ్, నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ని తీయడానికి మంచి ఎనర్జిబుల్గా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్లో నుంచి నెగిటివ్ని లాగేస్తారు, అంతే కదా. పాజిటివ్లో ఉండదండి, వాళ్ళు నెగిటివ్లో ఉన్నట్టే కనపడతారు. అప్పుడే కదా వాళ్ళు పట్టుకోగలేది దాని లోపల ఉన్న గుణాన్ని. అలా దాన్ని లాగేస్తారు. ఇలా మనకు మెగస్తనీసు అని తన ఆత్మకథలో రాశాడు. ఇంకా ఉన్నారు చాలా మంది. వాళ్ళలో 299లో పాహీన్ అని ఒక అతను ఒక దేశం, జర్మన్, రష్యా ఏదో ఒక దేశం నుంచి వచ్చాడు. పాహీన్ అని శకంలో, శాలివాహనం 299వ శకంలో ఆయన రాశాడు. కుంభమేళ సాధువుల సందర్శనం గురించి ఆయన రాశాడు. నిజమైన భారతీయులకు కుంభమేళ అనేది ఒక గొప్ప వరం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడైనా జీవించని ఒక్క కుంభస్థానముతో వారి కర్మను కడుక్కోవడానికి ఒక అద్భుతమైన మేళ ఆయన లైఫ్లో రాశాడు. ఇంకొక ఆయన అద్భుతమైన, ఆయన అయితే ఇంకా అద్భుతంగా రాశారు. 629వ శకంలో ఉభాన్ సంఘ్ అని భూటాన్ సంబంధించి ఆ దేశాల నుంచి వచ్చాడు. ఆయన లైఫ్ స్టోరీ రాశాడు. ఎప్పుడో 629లో రాస్తూ, కుంభమేళ ఒక్క స్నానముతో నా జీవనములో ఉన్న దుష్కర్మలన్నీ పోయాయి. ఒక్క స్నానమే. ఇది సాధారణ మనుషులకేనండి? ప్రతి అందరికైనా, ఎవరికైనా. మీకు సభాముఖంగా కొన్ని నేను చెప్పలేను, కానీ తర్వాత చెప్తా. ఎన్నో ప్రాంతాల నుంచి మహిళలు ఎక్కువ పాల్గొంటారు. అసలు కర్మలు పోగొట్టుకోవడానికి కుంభ ఒక గొప్ప వరం. కానీ మరలా చేస్తే మరలా స్టార్ట్ అవుతాయి. అక్కడితో మాత్రం కడుగుస్తుందట. కానీ కొన్ని కర్మలు కాదు. ఏది? పంచమహాపాతకాలని ఉంటాయి. గోహత్య, శ్రీహత్య, బ్రాహ్మణత్య, తర్వాత గురు నింద. ఈ గురునింద ఈ మధ్య ఒక ఆయన చేశాడు పొరపాటున. గురునింద కూడా చేయకూడదమ్మా. ఒక సన్యాసి చేశాడు అనవసరంగా, గురునింద చేశాడు. అది తప్పు. ఇప్పుడు అసలు ఒక యోగి, జ్ఞాని ఒకళ్ళని ఏలెత్తి ఎందుకు చూపించాలి? ఇప్పుడున్న వాళ్ళ పేరు వాడు ఎందుకు చూపించలేదు?
ధర్మాన్ని ఏ రోజు ఒకరు అర్థం చేసుకుంటారు. అదే అంతే కదమ్మా, అది కూడా మహాపాతకం. అంతే కదా. ఎందుకు అర్థం చేసుకోవాలి. గురునింద ఇవన్నీ కూడా పంచమహాపాతకాలకు ప్రతిరూపాలు. ఇవి చేస్తే మాత్రం కుంభలో స్నానం చేయి, మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళేదాకా పోదు. మా శిష్యులు చాలామంది ఉన్నారమ్మా, ఖాళీ శిష్యులు, వాళ్ళందరూ నేను చేయకపోవచ్చు, వాటి రహస్యాలు నేర్పి వాళ్ళకు నేర్పుతుంటా, వాటిని నిలబెట్టగలుగుతా ఆ విద్యలో. కానీ నాకు నా గురువేది ఇచ్చాడో అది చేస్తా నేను. ఎందుకంటే అమ్మ, జ్ఞానానికి ఒక ఆలోచన చూసించేది, గురువు ఏమి చెప్పాడో అది చెయ్యాలి. గురువు ఏమి చేస్తున్నాడు నీకు అవసరం లేదు. జ్ఞానాన్ని చూసేది ఏంటంటే, నా గురువు ఏం చెప్పాడో నేను అది చేస్తా, నా శిష్యుడికి ఏది అవసరమో అది నేను ఇస్తా. ఇట్లా ఎంతో మంది తత్వవేత్తలు, తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఆయన అయితే అద్భుతంగా చెప్పాడు ఈ కుంభమేళా గురించి, తర్వాత అఘోరాల గురించి. అమ్మో, ఇన్నేళ్ళు నేను కష్టపడి ఎంత జ్ఞానాన్ని అవలంబించాను, ఒక్క అఘోరిలో ఒక భాగానికి కూడా నేను పనికిరానని రాశాడు ఎవరెస్ట్ ఎక్కిన ఆయన. ఏదో పరీక్ష జరుగుద్ది ఒకసారి, ఈయన ఏం చేస్తారంటే హిమాలయాలు గంగోత్రి నుంచి ఒక పెద్ద అంటే బలమైన బోటు తీసుకొని నదిలో ప్రవహిస్తుంటాడు, గంగలో నుంచి వస్తుంటాడు. వస్తూ మోటార్ బోట్ వస్తూ కాశీ నగరానికి చేరుకున్నాడు. ఒక దగ్గర నది దగ్గర ఆ పక్కన అఘోరి ఒక కౌపీనం పెట్టుకొని అలా కూర్చున్నాడు. ఆయన చూడంగానే ఏదో విచిత్రంగా అనిపించింది. ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కూర్చున్నాడు, పడవ దిగి వెళ్ళి. అంటే అఘోరుల గొప్పతనం చెప్తున్నా, నాగసాధువుల గొప్పతనం. వెళ్ళి కూర్చొని మీకు అంత పవర్స్ ఉన్నాయి, అది చూపించండి ఇది చూపించండి అని. వాళ్ళు ఏం చూపిరమ్మా, అవసరం ఏముంది? ఈరోజు వాడు పొగిడాడని చూపించడము, రేపు వాడు తిట్టాడని చూపించడం మనం చేయకూడదు. నిజంగా శక్తి అనేది అవసరమైనప్పుడు ప్రదర్శించేది, అంతే కదమ్మా. అంతే, అవసరమైనప్పుడే చూపించాలి. అవసరమైన ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు వాళ్ళకి సహాయం చేసి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంటే అవసరమైతే సాయం చేయాలి, లేదంటే మెజిషియన్ లాగా చూపించేది కాదు కదా. ఆయన ఏమన్నాడు, నా బోటు చాలా పవర్ఫుల్ అండి, ఇది మోటార్ బోటు అది ఇది అన్నాడు. అవునా, సరే, ఈ బోటు నా అంగము అంత శక్తి ఉండదు అన్నాడు. నీ బోటు ఇంత మోటార్ బోటు నా అంగం అంత శక్తి ఉండదు అన్నాడు. అంటే ఆయన మౌనంతో, అంటే దాన్ని కట్టేయండి, అంగాన్ని కట్టేసుకున్నాడు ఆ తాడు బోటర్కి. ఆయన లైఫ్ స్టోరీ రాశాడు. ఏది, ఒక ఇంగ్లీష్ మన ఎవరెస్ట్ ఎక్కిన ఆయన రాశాడు. ఆయన కట్టేసి లాగేస్తే ఈయన అనుకున్నాడు, ఏముంది ఈడ్చుకొని పడతాడులే అనుకున్నాడు. ఒక్కసారి స్టార్ట్ చేసి దాదాపు 10 సెకండ్లు 20 సెకండ్ల పాటు ఆయన కదలలేదంట ఆయన ఉన్న స్థానం నుంచి. మోటార్ బోటు ఇట్లా పైకి లేచిందంట. లేకని ఆయన రాసింది ఏది, ఆ ఎవరెస్ట్ ఎక్కిన ఆయన, మొదటి ఎక్కిన ఆయన రాసింది. ఇంకా మరి దాన్ని బట్టి ఇప్పుడు మనం ప్రదర్శించేది కాదమ్మా, అది మనం తెలుసుకోవాలి. ఒక్కోసారి మేము ఏదైనా పొరపాటున కొన్ని చెప్తుంటాం సడన్ గా మా శక్తుల గురించి, ఎమ్మడే అదే నిజమా అయితే ప్రదర్శించమను అంటారు. ఈ మధ్య నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే, జరిగింది అంటే అప్పుడు మా గురువులు ఉన్నారు కాబట్టి జరిగింది. గాలిలో తేలే చేపలు ఉన్నాయమ్మా, దాన్ని చటాయి అంటారు. అందరికీ తెలుసు యోగులకి. అయ్యో, హవలి జోషిమఠ్ పర్వతాల్లో ఉంటాయి. ఇప్పుడు కాదు, దాదాపు 30 ఏళ్ళ క్రితం. దాని మీద మేము ఏదో కూర్చొని ఏదో పయనించామన్నట్టు ఏదో అనుకోకుండా దాన్ని ఇది మరి అది వాళ్ళు ఏమన్నా అనుకోని నిజాన్ని ఒక్కోసారి అలా వస్తాయి. ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఉన్నాం కదా, ఖచ్చితంగా మేము మరలా హిమాలయస్కి వెళ్ళిపోతాం. జ్ఞాని ఉన్నప్పుడు గుర్తించరు. కానీ అందరు అనుకుంటారు, ఈ టీవీ ఇంటర్వ్యూలు ఎందుకు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు అంటే, గురువు ఆదేశమే. నాయన సంఘంలోకి వెళ్ళు, ఇప్పుడు భోజన బంతిలో కూర్చొని నువ్వు ఉల్లిపాయ పెడితే తిన్నంటే కుదరదు, నువ్వు కూర్చోకముందు ఆలోచించాలి. అంతే. అలాగే సంఘంలోకి వచ్చినప్పుడు సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి, ఈ ఇంటర్వ్యూ ఇవ్వాలి, ధర్మము చెప్పాలి. ఆ బాధ్యత అయిపోయిన తర్వాత మరలా మీరు అడగండి. ఇప్పుడు నేను హిమాలయాలు రేపు జూన్, ఇప్పుడే చెప్తున్నా, రేపు జూన్ నేను హిమాలయస్కి వెళ్ళిపోతున్నా, కొన్ని నెలలు నేను రాను. అక్కడ మీరు ఫోన్ చేసి రామంటే ఎందుకు వస్తా? అసలు నీ ఫోన్ ఎందుకు తీసుకెళ్తా? తపస్సు అంటే అది, జ్ఞానం అంటే అది, గురువు ఆదేశానుసారమే జరుగుద్ది ఏదైనా. ఇలా మనం కుంభమేళా అనేది అంత గొప్పది. అందుకని యోగులు అఘోరాలకు అంత శక్తి ఉంటది. వాళ్ళందరూ ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెప్పారు. ఎంతో పవిత్రమైన విశేషం. అందుకనే ఋగ్వేదంతో మొదలు పెట్టారు. ముందు నాగసాధువులు స్నానం చేయడానికి కారణం ఏదైనా ఉందా? ఇది ఏంటంటే తెలుసుకోవాలి. అసలు కొన్ని నేను విజువల్స్ చూసినప్పుడు అండి ఇలా గూస్ బంప్స్ వస్తాయి. ఒకేసారి అందరూ వచ్చి అలా నీళ్లలో మునుగుతారు. పెరిగారమ్మా ఇప్పుడు వేల మంది. రాసింది తెలుసా? ఒక రాశి చెప్పంటావమ్మా. పోయిన అర్ధ కుంభమేళాలో, అంతకుముందు జరిగిన కుంభమేళాలో
1,00,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేరారు అఘోర సాంప్రదాయంలో. అంటే మీరు అర్థం చేసుకోండి, అమ్మో 1,00,000 మంది. మీరు పేపర్ స్టేట్మెంట్ మళ్ళీ ఏదో నేను అవును, చెప్తాను నేను ఇక. మొన్న మీరు చూడండి, యూట్యూబ్ లో చూసుకోండి, పేపర్ స్టేట్మెంట్. 1,00,000 మంది, 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చేరారు. ఎందుకు కారణం ఏంటి? అపారమైన ప్రశాంతత ఉంటది. అంటే ఈ జీవనంతో సంబంధం లేదా? ఏం జీవనం అమ్మా, ఒక్కసారి నథింగ్ ఈజ్ బాడీ. ఒక్కసారి మీరు మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే మాట్లాడారు అనిపిస్తుంది ఎవరికైనా సరే అలా. నిజం తల్లి, నథింగ్ ఈజ్ బాడీ. ఎంత చూస్తున్నాం, వాడిపోయాడు వీడిపోయాడు. జస్ట్ దగ్గరున్న ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్లో పోతున్నారు. ఎంత బాధపడుతున్నారు మీరు. ఆ క్షణం మాత్రం ఎంత నథింగ్ అనుకుంటాం, కానీ మళ్ళీ మాయలోకి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు నువ్వు మాయలో ఉన్నావు, మేమందరం మాయలో ఉన్నాం. కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాం. మాయలో మనం ధర్మం కోసం పనిచేస్తున్నాం. అధర్మం కోసం పనిచేయడం అంటే మాయలో ఉండి మాయను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మనకుంటే కొంచెం ఆత్మశాంతి, ఆత్మసంతృప్తి. ఆత్మసంతృప్తి కోసమే అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అఘోరి సంప్రదాయంలోకి వచ్చారంటారు. ఎంత తృప్తి నాన్న, ఏ అన్నెసెసరీ ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది, మంచి సాధన ఉంటుంది, ఒక గురు మంత్రం ఉంటుంది, ఒక రకమైన ఇంద్రియాలను జయించి శక్తి ఏర్పడుతుంది. కేవలం హిమాలయాలకు మాత్రమే రావాలా? ఉన్న ప్లేస్ లో ఉండి చేయటం ఎవరుంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇళ్లలో వాళ్ళు అయినా సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు అలా వస్తామన్న వాళ్ళు వెనక్కి పంపించలేదు. అదేం లేదు, వాళ్ళు పంపిస్తారు. కానీ గురువు ఆదేశానుసారం కొన్ని రోజులు గురు శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. ఎలా ఉంటుందా సేవ? గురుధార అంటే ఏమి చెబితే అది చేయాలి అంతే. గురుధార అంటే ఒక సందర్భంలో అమ్మ మా గురువు గారు నాతో సేవ చేపించారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక రాయి తీసుకొచ్చి దీన్ని కల్వంలాగా మలుచు అన్నారు, అంటే ఒక రోల్ లాగా. అంటే నాకు రాదు కదా స్టార్టింగ్, కానీ కొంత అవగాహనతో వాళ్ళు ఎలా కొట్టారో చూసి ఇంత చేశా. ఇది భగీరథలో పడే అన్నాడు, నచ్చలా. మరలా ఇంకొక రాయి చూపించి దీని మీద కూడా చెక్కు అన్నాడు, అంత రాయిలో. అది చెక్కా. అప్పుడు బొబ్బలు మనకు తెలియదు కదా, కొట్టుకోవడం, రాయితో సుత్తితో కొట్టడం. మరలా దాన్ని తయారు చేశాడు, మరలా దాంట్లో పడేశాడు. అలా దాదాపు 6 సార్లు చేసేటప్పటికి ఒక రూపం వచ్చింది, చాలా అందంగా వచ్చింది. అందంగా వచ్చిన తర్వాత అమ్మ ఇంకా నాకు ధైర్యం వచ్చింది, ఇది బాగుంది కదా ఇంకా ఉంచుతాడని. అంటే గురువే అవి నది ఇప్పుడు అంత కష్టపడి చేసిందని నదిలో ఏమంటున్నాడు. అలా గురువు ఏం చెప్తే అది చేయాలి. 6వ దాన్ని ఏం జరిగింది తెలుసా, ఆశ్చర్యం. 6వది కూడా తీసుకుపోయి ఈసారి అలా తీసుకెళ్ళలేదు, నన్ను కూడా తీసుకెళ్ళాడు తనతోటి. తీసుకెళ్ళి ఎవరో నా వీపు రుద్దు అన్నాడు. అది తీసుకుపోయి నీళ్ళలో ఎలా అంటూ ఏదో జారిపోయినట్టు యాక్షన్ చేశాడు. అంటే నేను అనుకోవడం అదే నీళ్ళలో పడిపోయింది, కొట్టుకోయింది. భగీరథ వేగంగా ప్రవహిస్తుంది కదా. రే అది తీసుకురా అన్నాడు. హే బేటా ఇది తీసుకురా అన్నాడు. మళ్ళీ నేను లోపలికి కొంచెం బాగా ఈత బాగొచ్చు, లోపలికి వెళ్ళి అది ఎత్తుకుతే ఎక్కడో కొట్టుకుపోయింది వేగంలో, అంత దూరం. దాన్ని తీసుకొచ్చి అది పెడితే నీకు ఈరోజు మంత్రం ఇస్తున్నాను అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత మాకు అక్షరం ఇచ్చారు. చాలు, బ్రహ్మమును తెలిపేది ఒక అక్షరమే. అలా గురువులు ఏమి చెప్తే అంత కొంతకాలం గురువు ఆ సేవ చేసుకొని ఆ తర్వాత నువ్వు సంఘంలో ఎక్కడైనా ఉండొచ్చు. బుజ్జి తల్లి ఒక అద్భుత రహస్యం చెప్తున్నా. ఇప్పుడు మేము ఒక స్టేజ్, ఇప్పుడు ఎందుకు కార్ డ్రైవింగ్ నేర్చుకునేవాడు అంటే ఉదాహరణలే ఇవన్నీ వేస్ట్, కానీ ఉదాహరణలు తెలుసుకోవాలి. కారు డ్రైవింగ్ నేర్చుకునేవాడు స్టార్టింగ్ లో మనం మాట్లాడించామనుకో, నేను కొత్త డ్రైవింగ్ మాట్లాడియాకు అంటాడు. ఇలా అంటాడు. ఎంత అన్ని చూసుకోవాలి వాడు, గేర్ చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, డ్రైవింగ్ చేసుకోవాలి. నేను కొత్త డ్రైవింగ్, వాడిని డిస్టర్బ్ చేయాలి, కొత్త డ్రైవింగ్ అంటాడు. చూడు ఆ కార్నర్ బిట్టే చూసుకుంటుంటాడు, వెళ్తుంటాడు. బాగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మాట్లాడుతుంటాడు, వాటర్ తీసుకుంటాడు, ఇట్లా అంటుంటాడు, ఇట్లా అంటుంటాడు, అది అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా సాధ్యమైంది అంటే న్యాచురల్ గా. అలాగే జ్ఞానాన్ని కూడా ఇప్పుడు, కానీ మీరు ఇప్పుడు ప్రశ్నిస్తారు, నువ్వెందుకు టీవీ ముందుకు రావాలి, ఈ కామెంట్స్ చూడండి, నువ్వెందుకు స్వామీజీలు మీకు అవసరం ఏముంది. అరే ధర్మాన్ని గురించి చెప్పాలి. ధర్మం నేర్చుకునేటప్పుడు పోలీస్ శిక్షణలో అమ్మా ఎన్నో పోలీస్ శిక్షణలకు నేను సర్వీస్కి వెళ్ళా. ఐఏఎస్కి ఐపీఎస్ ఉంటాయి, శిక్షణలు ఇస్తారు కదా, ఫిజికల్ శిక్షణ. నేను పాల్గొన్నా. వాళ్ళకి సర్వీస్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ యోగా నేర్పించడం. వాళ్ళైతే ఒక రోజు ఒక యోగా నేర్పించా, చేయలేకపోయారు. గురుగారు ఎంత సింపుల్గా ఉంది అయినా మేము చేయలేకపోతున్నామండి. వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇచ్చినా నానా వేగంగా నడపడం గొప్ప విషయం కాదు, సూక్ష్మంగా నడపడం కూడా గొప్ప విషయం అని చెప్పి. అలాగే ఇప్పుడు మా ఎదురుగా ఎలాంటి వికారం ఏమైనా చేయండి,
ఇంద్రియాలు కదలవు. ఏంటది? అంతే. ఏమి విషయం? ఫుల్ భోజనం. ఏమిటది? అవసరమైనంత తింటాం అంతే. ఒక అద్భుతమైన పానీయం. ఏంటిది అది పానీయం గురుగారు? కొంచెం పోయి తాగు. ఏంటి దాని మీద ఏ అడాప్టేషన్ ఉండదు. ఉల్లిపాయ పెట్టండి, కానీ రోజు తినం. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము, ఉల్లిపాయతో ఏదో చేసింది, పెట్టమ్మా బ్రహ్మార్పణం అంటాం, తింటాం. రోజు అది తినం. అలాగని వాళ్ళు పెట్టింది కాదు అనం. అంటే దాన్ని తటస్థాతి స్థితి, సమస్థితి చేరుకుంటాం. ఇప్పుడు ఈ టీవీ ఇంటర్వ్యూ చేసినా ఏం కాదు, తర్వాత సినిమా హాల్లో కూర్చున్నా ఏం కాదు, అలాగని వెళ్ళము. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిలే, కానీ ఉదాహరణగా చెప్తున్నా. ఎక్కడున్నా నిర్భయంగా ఉంటా అమ్మా. అప్పుడే ఈ వేషానికి విలువ ఇచ్చినట్టు. లేకపోతే ఒట్టి ఏచాలేసి విభూతులు పుడితే యోగ అయిపోతాడా? నథింగ్ డూయింగ్. దాంట్లో అపారమైన శక్తి, కరుడుగట్టిన శిక్షణ పొంది ఉంటాం. మాటలో చెప్తున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 1,00,000 మందికి పైగా. ఈసారి ఎంతమంది రావచ్చు? ఈసారి 10 కోట్ల మంది. అమ్మో, నిజంగా సాఫ్ట్వేర్లు మాత్రం ఒక 2 లక్షల మంది వస్తారంటున్నారు. అంటే కొత్త శిక్షణలో 2 లక్షల మందికి చేరారు. అంటే వారు కూడా ఆహారం ఇలాగే ఉంటుందండి? ఎలా ఉంటారు? నేర్పినప్పుడు ముందు ముండకం చేసి, గుండు కొట్టించి, పిండ ప్రదానాలు చేసి విద్య నేర్పుతారు. ఆ తర్వాత ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఇంకా దాని ద్వారా ఎక్కడికైనా వాళ్ళు పయనించవచ్చు. ఇప్పుడు మనం కూడా ఈసారి కుంభమేళాలో ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ టైం మనకి ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో నుంచి ఫస్ట్ టైం మనకు ఒక సెక్టార్ ఇచ్చారు ఇంతకాలానికి. అంటే దాని వెనక కృషి, కొంతమంది స్వామీజీల గ్రూప్గా చేరి ఒక కృషి చేశాం. దాదాపు ఒక పెద్ద ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం కాబట్టి లైవ్లో మాట్లాడదాం ఒకసారి, తప్పకుండా. అక్కడ ఉన్న పెద్ద ఒక ఎవరంటే మన ఒక ట్రస్ట్ వాళ్ళందరూ, మన శిష్యులందరినీ అక్కడ పెట్టాం, మన స్నేహితుల్ని అక్కడ. ఇప్పుడు అక్కడ టెంట్స్ లాగా అన్ని వేసి ఏర్పాటు చేశారని అంటున్నారు కదండి, ఒక సిటీ లాగానే తయారు చేశారు. అవునవును, మనం కూడా అలా చేస్తున్నాం. దాదాపు ఒక 1/2 ఎకరా పైన, 1/2 ఎకరా పైన టెంట్ లాగా కట్టాలని అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ మంచి మంచి వాళ్ళని పంపించాం, శిష్యుల్ని. అక్కడ వసతి ఉంటుందా వచ్చిన వాళ్ళకి? వస్తుంది, కానీ ఖాళీ ఉంటే అందరికి ఇస్తాం. ఎందుకంటే లక్షల్లో భోజనానికైతే ఇబ్బంది లేదు, ఖాళీ ఉంటే ఇస్తాం. కానీ అందరూ ఆహ్వానితులు. ఎందుకంటే సెక్టార్లో దాదాపు రోజుకి దాదాపు ఒక 2-3 వేల మందికి పెట్టాలని. అంటే వచ్చిన వాళ్ళందరికి ఎంతమంది అయినా, ఆంధ్రులు ఎవరైనా 10వ నెంబర్ సెక్టార్ మంది, 10వ నెంబర్ సెక్టార్ లో చాలా ఉంటాయి. ఎక్కువ 100లో ఉండవు కానీ, ఎందుకంటే ఈ అన్నదానానికి సంబంధించినవి కదా. ఈ 10వ నెంబర్ సెక్టార్ లో అడ్వకేట్ రూపా గారని పెద్ద ప్రముఖ మంచి గొప్పవాడు ఆవిడతో ఇప్పుడు అక్కడ వర్క్ చేపిస్తున్నాం. ఎందుకంటే చాలా గొప్పగా ఐఏఎస్ని కలవడం, తహసీల్దార్ అక్కడ కుంభమేళాకు సంబంధించిన అధికారులను కలవడం. ఆంధ్రులు అంటే ఇక మనం అధికారులు కూడా చెప్పాం కొంచెం, చంద్రబాబు ఇదంతా కొంచెం మరి మనకు పేర్లు వాళ్ళ సహకరించి బాగా వాళ్ళ పేర్లు చెప్పక సో అద్భుతంగా జరిగినాయి. అంటే ఏపీ నుంచి ఒక గొప్ప సపోర్ట్ అడిగాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదండి మాకు. ఏపీ నుంచి సపోర్ట్, వాళ్ళ పేరు తెలుగు వాళ్ళకంటూ పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరూ సినిమా పేర్లు కానీ మేము వాడకూడదు, కానీ వాళ్ళ పేర్లు బాగా. వారు డిప్యూటీ సీఎం అండి, వాడచ్చు. సినిమా స్టారే కాదు, వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మనం పొలిటీషియన్ గా అయిపోద్దని చెప్పడం లేదు, వాళ్ళ పేర్లు బాగా ఉపయోగపడినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పేర్లు బాగా ఉపయోగపడినాయి. అంటే అక్కడ ఖచ్చితంగా చేస్తామండి, మీకు ఖచ్చితంగా ఈసారి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకో వాళ్ళ పేర్లు అందరి నోటెడ్లో ఉంది నార్త్ లో. నేను అసలు ఫస్ట్ మేము ఇద్దరం వెళ్ళామమ్మా, ఇద్దరం వెళ్ళి కలెక్టర్కి అప్లికేషన్ పెట్టాం. అక్కడ వర్క్ అంతా చేసి పొడవుట్ చేసి మాకు 20 రామన్నారు. మళ్ళీ ఇద్దరిని పంపించాం. ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు పేపర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఎలక్ట్ చేశారు, అన్ని టెంట్లు జరుగుతున్నాయి. దాదాపు వాళ్ళు మనకి ఎన్నో లక్షల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక ఏపీ నుంచి ఇట్లా వచ్చాము, తెలంగాణ అన్ని స్టేట్లు మన 2 కలిపి ఇచ్చారు. అందుకని 2 కలిపి కూడా పెద్దది ఒకటే ఇచ్చారు. మనం 2 భాగాలు అట్లా, అంటే కొన్ని భాగాలు చేసుకుని దాంట్లో ఎవరికి ఎంత స్థాయి ఉందో అంత సర్వీస్ చేస్తాం. అంటే అక్కడ ఉండొచ్చా మనం? ఒక రోజే ఉండొచ్చు, ఒక 2 రోజులు ఉండొచ్చు, కానీ ఖాళీ ఉంటే. ఎందుకంటే ఒకటే చెప్తున్నా అమ్మా, సాహీ స్థానాల్లో కాకుండా ఒట్టి రోజుల్లో అయితే ఎవరైనా ఉండొచ్చు. సాహీ స్థానాల్లో గ్యారెంటీ చెప్పలేము మీరు, కానీ ఒట్టి రోజుల్లో రాండి, 2 రోజులు ఉండొచ్చు, భోజనం తిని వెళ్ళొచ్చు. సాహీ స్థానాల్లో
పట్టడానికి స్థలం ఉండదు. ఇసుక వేస్తే రాలనంత మంది వస్తారు. భోజనం పెట్టి కూర్చోడానికి స్థలం ఉంటే చాలు, పడుకోవడానికి కాదు కూర్చోడానికి స్థలం ఉంటే చాలు. రాత్రిపూట మంచులో కూర్చోడానికి స్థలం ఉంటే చాలు, మంచు పడకుండా. విపరీతమైన చలి ఉందమ్మా. చలి ఉందండి, అవును. 5 డిగ్రీలు ఉందట కదా. ఎన్నో 8, నిన్న 8 ఉన్నదమ్మా. అమ్మో. నిన్న 8 తలుచుకుంటేనే. అంటే పోయినసారి అయోధ్యకి వెళ్ళామండి ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు. మామూలుగా సౌత్ లో ఉంటే మనకు అంత అలవాటు ఉండదు కదా, ఒక్కసారిగా ఆ వాతావరణానికి మాకైతే 6-7 డిగ్రీలు ఉంది అప్పుడు. ఇప్పుడు అదే పరిస్థితి, మళ్ళీ జనవరే కదా. అవును. దీనికి దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం శ్రీశైలం అమ్మ, తర్వాత స్వామి సిద్ధయోగి మా ఆధ్వర్యంలో, తర్వాత ఏమో బాపనాచార్య శ్రీపాద వల్లభ పిఠాపురం, మీరు కూడా చేసింటారా వాటికి సంబంధించినవి. ఆ బాపనాచార్య ట్రస్ట్ తరపున ఒక సంస్థానము, తర్వాత దత్తఛాయ ఆశ్రమం క్రూపురం వాళ్ళ సంస్థానం. ఇట్లా కొంతమంది స్వామీజులం అందరం కలిసి, ఎందుకంటే ఒకరితో అంత కలిసికట్టుగా పయనిస్తే వలసి పట్టుకొని కార్యం నెరవేరుస్తాం. అంతే కదా, కలిసి ఉంటే కలదు సుఖం అని. మొత్తం ఇప్పుడు ఈ 45 రోజులండి, 45 రోజులు చేయాలని. 45, 46 ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒక 2 రోజులు ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ ఉంటారు కదా, ఒకేసారి పోలేం. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు, ఈ 45 రోజులు అక్కడే ఉంటారు? నేను అక్కడే ఉంటానమ్మా. మనకు ఒకటి ఉంటది రూమ్ లాగా, మన పిల్లలు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండడానికి భోజన వసతులు, వీళ్ళందరూ సహకారం. బాపనాచార్య వాళ్ళు అయితే చాలా సహకారం. కానీ ఇది అన్నిటికంటే అక్కడున్న యూపీ యోగి ఆదిత్యనాథ్ కానీ, అక్కడున్న ముఖ్యమంత్రులు కానీ, అక్కడున్న లీడర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ, ఆయన అయితే తెలుగు మాట్లాడారు. మేము కలెక్టర్లు అన్ని తిరుగుతూ నేర్చుకుంటారు కదా, మీకు ఎందుకండి అంటే ఎక్కువ కాదు వాళ్ళ భాషలో. నేను చేస్తానండి, మీరు ఇచ్చిపోండి కాగితం అన్నారు. తర్వాత అట్లా కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయి వర్క్స్ అన్ని. మనం ఒకసారి అక్కడ ఏం వర్క్ జరుగుతున్నాయి లైవ్ లో తెలుసుకుందాం. అమ్మా జై గురుదత్త బంగారు. అమ్మా రూపమ్మ, అక్కడ కుంభమేళాలో ఇప్పటి వరకు మనకి ఎన్ని కార్యాలు జరిగాయి? సుమన్ టీవీలో మనం లైవ్ లో ఉన్నాము, ఒకసారి తెలియజేయమ్మా. స్వామీజీ, మేము ఇక్కడికి కుంభమేళా దగ్గరికి ఇక్కడ కార్యక్రమాలు అలాట్మెంట్, ల్యాండ్ అలాట్మెంట్ కోసం మేము అరేంజ్మెంట్స్ కోసం మేము 27, 28 తారీఖుల కల్లా ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం ల్యాండ్ అలాట్మెంట్ కొత్త వాళ్ళందరికీ 25 పైన ఇస్తున్నామన్నారు. సో రాగానే రిసీవ్ చేసుకోవటం కూడా గవర్నమెంట్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది. ల్యాండ్ అలాట్మెంట్ కూడా చాలా త్వరగానే చేసింది. మామూలుగా అయితే ఇక్కడ ప్లేస్ మనకి చాలా తక్కువ ప్లేస్, కొత్త వాళ్ళకి చాలా తక్కువ ప్లేస్ అలాట్ చేస్తున్నారు. కానీ మనకి వచ్చేసరికి 120/500 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1 ఎకరా పైన ఇచ్చారు మనకి ల్యాండ్ కూడా. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మనం ఇచ్చే అన్నదానం దానికి కూడా సౌకర్యాల కోసం కూడా వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఇచ్చారు. బాగా సపోర్ట్ ఉన్నారు. అయితే ల్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ కొంచెం తెలియటము చాలా ఇబ్బంది అయింది. ఆ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఫెసిలిటీస్, నామినల్ ఫెసిలిటీస్ ఇస్తారు. మనకి అడిషనల్ ఫెసిలిటీస్ ఏముంటాయి ఏంటి, గవర్నమెంట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ కొంత అంటే జస్ట్ లైక్ అన్నదానం చేసే వాళ్ళకి కొంత ఫండ్ కానీ, అంటే ఫండ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎట్లా అంటే రేషన్ వైజ్ గా వాళ్ళు ఇస్తున్నారు. ఆ రేషన్ కూడా చాలా తక్కువ రేట్ కి, బియ్యం అంటే ఇక్కడ దొరికే బియ్యం ప్రకారం అయితే కేజీ 6 రూపాయలు అని చెప్పారు. ఆటా వచ్చి 5 రూపీస్ కేజీ అన్నారు. టెంట్లు ఎప్పుడు మనది పూర్తి కావచ్చు స్టార్ట్ అయ్యి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ కొంచెం టెంట్స్ అవన్నీ వాళ్ళు ఇచ్చారు. ఇవి మనకి ఇచ్చిన జగ మొత్తం బౌండరీ వేయటము, లోపల ఉన్న టిన్ బౌండరీస్ కి వాటికి కూడా ఇచ్చిన జగ ప్రకారం వాళ్ళు ఇప్పుడు వేయటానికి కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏమంటే మనము బిఫోర్ ఫస్ట్ లోపలే అన్ని కూడా అపాయింట్మెంట్స్ అయిపోయి ఉండాల్సింది, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ కి. కొంచెం లేట్ గా మన ప్రాసెస్ జరిగేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి చెప్పిన అప్లికేషన్స్ ప్రకారం వాళ్ళకి ఒక 1000 అప్లికేషన్స్ కి అరేంజ్మెంట్స్ చేయగలరు అని చెప్పి ఏదో కమిట్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు 1500 అప్లికేషన్స్ వచ్చినాయి అంట. సో ఎక్స్ట్రా అప్లికేషన్స్ వచ్చేసరికి కొంచెం వాళ్ళకి ఏంటంటే ఆ అరేంజ్మెంట్స్ చేయటం. సో నిన్న ఇవాళ అధికారులు కూడా చాలా స్పీడ్ గా వాళ్ళని ఫాలో అప్ చేస్తా ఎక్సెస్ వర్క్ చేయడానికి అది కూడా వాళ్ళు అధికారులు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లస్ రెండోది చేయాల్సిందే అని కూడా చెప్తున్నారు. ఎవరికైతే ఈ సువిధ
పరిచి వాళ్ళందరికీ మీరు చేయాల్సిందని చెప్తున్నారు. ఓహో, సో వాళ్ళు ఎంత ట్రై చేసినా గానీ ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న టైము కొంచెము రేపు 13 నుంచి కుంభమేళా అంటే అట్లీస్ట్ 11th లోపల కంప్లీట్ చేయాలి ఈ వర్క్ అంతా. ఓకే ఓకే. ఆ 11th లోపల చేయాలి అని అంటే వాళ్ళు ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్ గా ఉన్నాయి. వాళ్ళు అది ఒకటి టెన్షన్ అవుతున్నారు ప్రస్తుతం అయితే. మిమ్మల్ని అందుకేనమ్మా మీ చాకచక్యంతో మిమ్మల్ని అక్కడ ఉండి ఖచ్చితంగా విజయం సాధించండి బంగారు. అలాగే అలాగే స్వామి, జై గురుదత్త బంగారు. జై గురుదత్త స్వామి, జై గురు. సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా వారం రోజులే సమయం ఉందండి మనకి. ఏమైందంటే అమ్మా మనకు ఒక ఐడియా ఉంది, బట్ అదంతా వాళ్ళు పాతవి నుంచి ఉన్న వాటిని ఫిలప్ చేసుకొని మనకు వచ్చింది. అవన్నీ కంప్లీట్ చేసి మనం ఉన్న స్థాయిలో కంప్లీట్ చేయడానికి వాళ్ళకి సమయం తక్కువ ఉంది అన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నారట. ఏదేమైనప్పటికీ దాంట్లో కొంతైనా మనకి వేసిస్తారు కదా. ఎందుకంటే మన సంకల్పం, మనము ఏదో అక్కడ ఉండడానికి కాదు, అక్కడ వచ్చిన భక్తులకి ప్రసాదం కానీ అక్కడ ఉండడానికి ఆ విధానంలో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈసారి అంటే అది నిలబెడితే నెక్స్ట్ టైం మనకి ముందే వచ్చేస్తుంది. మనం ఎంతో మందికి, ఎందుకంటే కుంభ అనేది అమ్మ ఒక పవిత్రమైన మేళ, ప్రపంచములోనే ఒక అఖండ విశ్వభారతంలోనే ఒక అద్భుతమైన మేళ, అందుకనే దాని మీద. అయితే కుంభమేళాల గురించి చెప్తూ ఉంటారండి, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మహాకుంభమేళ అని, కుంభమేళ అని ఇలా కొన్ని ఉంటాయి కదండి, వీటి గురించి. అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అంటే ఇదే, ఇంకా మహాకుంభమేళాలు ఏం లేవు. 104 అని 144 ఏం లేదు, 12 ఏళ్లకు ఒకసారి. అది కానే కాదు, ఇది సనాతనం. చూసావుగా ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిందో. ఋగ్వేదం చెప్పింది. తర్వాత మెగస్తనీస్ ఎప్పుడో దాదాపు 302 వాడు. అప్పటి నుంచి లెక్కేస్తే ఇన్ని కుంభమేళనా అంటే ఇలా, ఇది ఒక లెక్కలు మాత్రమే. ఇవి సనాతనమైంది కుంభ అంటే. కుంభ అంటే ఏంటంటే అమృత ధార పడిన స్థానాలు 4. ఆకాశం నుంచి అమృత ధారలు పడిన జన్మ లగ్న గడియల్లో పడతాయి. సూర్యుడు గురువు అంటే సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళా జరుగుతాయి. రెండవది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు జరుగుతాయి ఆ కుంభమేళా. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు, మకర రాశిలో గురువు వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ ప్రయాగరాజ్ జరుగుతుంది. తర్వాత గురువు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మహాకాళలో జరుగుతుంది. ఇవి 4 కుంభమేళాలు. అయితే మనకు ఈ ప్రయాగరాజ్ ఎందుకు అంత ప్రాధాన్యత? గంగా యమున సరస్వతి నదులు 3 కలిసిన స్థలం ఇది. 3 నదులకు కలిపి మహాకుంభ అంటే అన్ని 3 నదుల సంగమము. అక్కడ అమృత దాడ పడిన గడియలు అవి. అందుకే ఆ రోజు. ఇప్పుడు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలకి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్తున్నారు. 45 రోజులు ఏవైతే ఉన్నాయో, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, శివరాత్రి వరకు అండి. ఇందులో అతి ముఖ్యమైన రోజులు అంటూ కొన్ని ఉంటాయి అంటారు కదా గురుగారు, అవేంటి వివరించి? 4 ఉంటాయమ్మా మొత్తము. 4 వీటిల్లో ఒకటి 14వ తారీఖు, జనవరి 14వ తారీఖు అద్భుతంగా జరుగుతుంది సాహిస్థానము. యోగులందరూ ఆ రోజు మునుగుతారు. సాహిస్థానం అంటే అదే, అది కానీ 13 ప్రారంభిస్తున్నారు కదా. 13 ప్రారంభం, 14 అంటే ప్రారంభం అంటే ఒక గృహప్రవేశం చేసిన. కానీ ఆ హోమము పూజలు పునస్కారాలన్నీ కూడా 14వ తారీఖు చేస్తాము. ఆ తర్వాత 29వ తారీఖు జనవరి మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య అందరికీ కూడా ఉపాసన కానీ కర్మ తీసేయడానికి కానీ, అంటే ప్రకృతి శక్తిగా మారుతున్న సమయం అది. మీరు గమనించారు లేదు, ప్రకృతి అమావాస్య పౌర్ణానికి ఒక ప్రత్యేక వైబ్రేషన్ భూమి స్పందిస్తుంటది. మరి ఎలా గుర్తించాలి గురువు గారు? మీరు ఒకటే ఉదాహరణ, సముద్రం. మీరు చూడండి, సముద్రం దగ్గర అమావాస్య పౌర్ణమి రెడ్ అలర్ట్ చేస్తారు. ఎవరు సముద్రం దగ్గరికి వెళ్ళడానికి లేదు అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? భూమి తిరుగుతున్నప్పుడు శక్తి విస్ఫోటనం అవుతుంది ఆ రోజు, పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు. అందుకనే మనలో దైవశక్తి రావాలన్నా, మనలో దుష్టశక్తి దూరం చేసుకోవాలన్నా పౌర్ణమి రోజు మీరు ఏదైనా ఒక గుమ్మడికాయ కానీ ఒక కర్పూరం పెట్టుకొని అలా తీసుకొని దిష్టి తీసి పడేస్తే మీలో ఉన్న నెగిటివ్ ఆరా పోద్ది, పాజిటివ్ వైబ్రేషన్స్ మీ లోపల ఉంటాయి. అంటే ఒక రహస్యాన్ని మీకు అందరికి ఇస్తున్నా సుమన్ టీవీ వాళ్ళు. పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ, ఎందుకంటే చాలా మందికి పౌర్ణమి రోజు వచ్చేటప్పటికి మాకు బాగుండదండి, అమావాస్య గడియలు వచ్చేటప్పటికి మాకు చర్మం మీద మచ్చ వస్తుందండి, బాగుండదండి అంటారు. వాళ్ళకేం లేదు, ఆ రోజు రాగానే ఒక పెద్దవాళ్ళతో, మీ ఇంట్లో ఉన్న అమ్మలతో కానీ కొంచెం కర్పూరం కానీ కొంచెం గుమ్మడికాయతో దిష్టి తీపిచ్చి కొట్టగలిగితే, లేకపోతే నిమ్మకాయ తిప్పి నలగొట్టడం,
ఇలా ఎర్రపూసి అలా దీపం బూడిద గుమ్మడికాయలో నూనె పోసి లోపల ఇత్తనాలు తీసి సగం చేసి దాంట్లో ఒత్తి వేసి దీపం పెట్టి అలా తిప్పి పక్కన దీపం బయట పెట్టేస్తే అలా కూడా కొంత దుష్ట శక్తి దూరం అవుతుంది. సముద్రమే చూడు, అంటే ఒక రకమైన విస్తృతమైన శక్తి భూమి మీదకి ప్రవహిస్తుంది. అలా మౌని అమావాస్య రోజు మాత్రం లక్షలాది మంది, కోట్లు, దాదాపు 10 కోట్ల మంది అంటున్నారు లెక్క ప్రకారం 10 కోట్ల మంది ఈసారి మహాకుంభమేళాలో ఆ మౌని అమావాస్య రోజు ఆ భూమి మీద ఉంటారు. ఒక దగ్గరికి 10 కోట్ల మంది భూమి మీద ఉంటే అక్కడ ఉన్న పవర్ ఎలా ఉంటుందో చూడండి, అసలు ఊహించం. మనం రైల్వే స్టేషన్ నడుస్తున్నాం అనుకో, వాళ్ళ నెట్టడంలోనే మనం వెళ్ళిపోతాం. ఇంకా జనాలు నడవాల్సిన తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజంతా నా గురుగారు కేవలం రాత్రి సమయంలో 24 hours స్నానం చేస్తారు ఆ రోజు మాత్రం. దాని తర్వాత మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ 3 చాలా ముఖ్యమైనది. తర్వాత శివరాత్రి మహాస్నానం యోగులందరూ చేస్తారు. కానీ ఈ మూడిటిల్లో మౌని అమావాస్య రోజు మొదటి స్నానంలో మాత్రం ఖచ్చితంగా యోగులు వస్తారు. ఈ కుంభమేళాలో అంటే వాళ్ళు అందుబాటులో ఉంటే, సుమన్ టీవీ మాకు అందుబాటుకు వస్తే 300-600 సంవత్సరాలు చేసే యోగుల్ని కూడా మేము చూపిస్తాం. అప్పుడు కానీ సిద్ధయోగి పవర్ ఏందని తెలియదు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు నేను ఏం చెప్పినా ఒక్కొక్కసారి ఇదంతా అబద్ధం లేండి అంటారు. నిజంగా వచ్చేస్తారు ఇప్పుడు, కానీ మన అదృష్టాన్ని బట్టి. ఎందుకంటే పోయినసారి ఎందుకమ్మా బర్ఫానీ బాబా ఉంటే అసలు హాయిగా ఇంటర్వ్యూ కూడా చిన్నగా అక్కడికి పోయి చేపించేవాడిని. కానీ 2 ఏళ్ల క్రితమే పాపం కాలమయ్యారు. 300 సంవత్సరాలు జీవించారు. మీరు హిమాలయ యోగి 300 సంవత్సరాలు బర్ఫానీ బాబా అని కొట్టండి. మొన్నడమ్మ కరోనా ముందే ఆయన సహజస్థితంగా నేను ఉండను ఆయన ఇంకా చాలు 300 సంవత్సరాలు జీవించారు. అందరూ మన ఆధారం ఉన్న ఏది నెహ్రూతో వాళ్ళతోటి. అంతకంటే ప్రమాణం ఏం చెప్పాలి యోగుల గురించి. విశాఖపట్నం వచ్చేవారు వారు, సంవత్సరానికి ఒక వారం రోజులు విశాఖపట్నంలో ఒకరి ఇంట్లోకి వచ్చేవారు. ఎవరు? బర్ఫానీ 300 సంవత్సరాల యోగి. ఏది నెహ్రూతో పెద్ద ఇందిరాగాంధీ వాళ్ళ గాంధీతో ఏంది వాళ్ళకంటే ముందు వాడు. ఇంకా అలాంటి మహాత్ములు. దేవరహా బాబా ఇందాక చెప్పానే, ఈ దేవరహా బాబా కూడా పూర్వకాలంలో తడిక మీదే ఉండేవాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక ఆయన పైన ఉంటాడు మఖాన్ బాబా అని పైన. సేమ్ దేవరహా బాబా కూడా ఎన్నో సంవత్సరాలు చివరి వరకు కూడా ఆయన భూమి మీద అడుగు పెట్టలే దేవరహా బాబా. ఇట్లాంటి యోగులందరూ కుంభమేళాలో మాత్రం వస్తారు. వచ్చిన వాళ్ళు తడికల మీద తీసుకెళ్లి తడికలతో ముంచి మళ్ళీ అట్లా పంచలాగా భూమిని తగలనీయరు. ఒకళ్ళని గమనించానండి, ఇలా వీడియోస్ లో చూసాను, చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టుకుని ఏకపాదాసనము ఏకహస్తాసనం అంటారు. ఇంకా వారు అలాగే ఉంటారంట కొన్ని ఏళ్ల నుంచి. అలా ఏకపాద అంటే ఇంద్రియాలు బలమైనవి, ఇంద్రియాలు బలమైన శక్తితో కూడినవి అని చేయడానికి అమ్మా. మనం ఒక చిన్నదిగా అబ్బా నొప్పి పడుతుంది చెయ్యి ఎత్తి పెట్టి ఎలా నుంచి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా పెట్టి ఉంచేసారంట కదా కొన్ని ఏళ్లగా. అదొక యాంటైనా లాగా పనిచేస్తుంది. ఆ పవర్ ఆయన నేను హిమాలయాల్లో ఎన్నో చూశాను. వాళ్ళు మహాశక్తి సిద్ధ పురుషులు. వాళ్ళు ఇంద్రియాలన్నీ వాళ్ళకు స్వాధీనం అవుతాయి. అయితే నేను అంటే నా జీవితం గురించే మరలా నేను చెప్తున్నా. 3 నెలల పాటు ఇలా పద్మాసనం వేసుకుంటే దేహము ఇలా అయిపోయాం. ఆ ఫోటో కూడా ఉంది, మీరు నా దాంట్లో వేసుకోవచ్చు. మొత్తం దేహం శుష్కించిపోయి ఎముకల గూడు అయిపోద్ది. అట్లా నేను 3 సార్లు కాష్టాగ్నం చేశాను. అంటే కంప్లీట్గా అంటే జ్ఞానం ఏంది స్వామి? మరి జ్ఞానానికి విజ్ఞానానికి శక్తికి సంబంధం లేదు. వాడి సంకల్పం వేటి కోసమో మనం ఎందుకు చేశామో అది మాకే తెలుసు. అలా చేసినప్పుడు మరి ఎమ్మడే వస్తాయి ఆ కాళ్ళు. శిష్యులు తీసుకెళ్ళి రోజు వేడి నీళ్ళతో నూనె రాసి చిన్నగా మరలా 2-3 నెలలు పడుతుంది ఆ కాళ్ళు రావడానికి. కానీ యోగము చేత ఉండబట్టి, శక్తి ఉండబట్టి మరలా యాజ్ ఇట్ ఈజ్ కాళ్ళు వచ్చేస్తాయి. లేకపోతే నరాలన్నీ ఆగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. కానీ వాళ్ళు అలా నీట్గా నూనె రాసి, ఏదన్నా మా శిష్యులు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఏదైనా పట్టుకుంటే నూనె రాస్తూ ఉంటారు. దానికి నూనె రాసి రాత్రి పొగలు చేస్తుంటారు. తపస్సు చేసినప్పుడు వీళ్ళు ఉంటారు కదా, మరి తపస్సు చేసినప్పుడు ఆగిపోతాయి మాయి. అప్పుడు ఈపు మీద కానీ గడ్డలు కడతాయి మొత్తం. అప్పుడు పిల్లలు పాపం అదంతా క్లీన్ చేస్తారు. మరి అన్ని స్టక్ అయిపోతాయి ఎక్కడికక్కడ. మనసు మాత్రమే ఏకస్థితిలో ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ చూడొచ్చండి, అందరినీ చూడొచ్చు. అంటే కొన్ని అవకాశాలు వాళ్ళు ఇస్తే చూపించగలుగుతానమ్మా. నేను మాట ఇవ్వలేను కదా, కానీ ఖచ్చితంగా కెమెరా లేకుండా అయితే చూపించగలను. మీరు కెమెరా అయితే ఆ గుడారాల్లోకి రానియరు. వాళ్ళు సడన్ గా వచ్చి ఎక్కడో ఉంటారు అన్ని అఖాడాల్లో. వాళ్ళు ఏ అఖాడాలోకి పోయినా వాళ్ళకు ఘనస్వాగతం చెప్పి లోపల కూర్చోబెడతారు. వాళ్ళని ఎవరిని దర్శనానికి రానియరు. మామూలు వాళ్ళు కూడా పోరు.
చెప్తున్నానా అంట. హాయిగా ఉండి ఒక్క రోజు ఉండి మరుసటి రోజే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారండి. ఏది 300, 600, 1000, 2000 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు సడన్గా. ఇది రహస్యము. అన్ని రహస్యమే గురుగారు, మరి చూపించింది ఏది అనగాకండి. అందుకని నేను ఈసారి అంటున్నా, కొంచెం ప్రయత్నం చేసి 200 సంవత్సరాల వరకు నేను ట్రై చేస్తా. ఏది కెమెరా లేకుండా మీకు చెప్తే మేము చూసామని నువ్వు చెప్తావు కదా, ప్రమాణం అది. నిజమైన యోగులు అన్ని సంవత్సరాలు జీవించగలరు అనేది మనకు ప్రమాణం. అదనమాట. బర్ఫాని ఎంత మన చుట్టే ఉండేవాళ్ళు. ఇలా మహిళలు ఉంటారండి? ఉన్నారు, అన్నేళ్ళ మహిళలు ఉన్నారు. దాన్ని కూడా ఒక రహస్యం చెప్తా. నేను ఒక మహిళ భైరవి మాత అని 100 సంవత్సరాలకి బ్రతికే ఉన్నారు. అమరకంట్లో భైరవీ దేవాలయం ఒక 50 కుక్కలు ఉంటాయి. మనం వెళ్ళలేం, పర్వతాల్లో ఉండేది గతంలో. ఇప్పుడు కొంచెం కిందికి దిగి ఉన్నారు. కాళీ ఉపాసకురాలు భైరవీ మాత. నేను చూశానయ్యా అని చెప్పా ఒకప్పుడు, టీవీలు ఫోన్లు రాకముందు. నువ్వెక్కడ చూసావు అంటే, నేను చూశాను అంటే జనరల్గా చెప్తాం కదా. ఇప్పుడు మాటల్లో మేము ఒకసారి భైరవీ మాతను చూశానని చెప్పా, అంతే. అబద్ధం. అన్ని సంవత్సరాలు ఉంటారా? మరలా నేను మొన్న రీసెంట్గా పోయి ఫోటో కూడా తీసుకున్నా అమ్మని అడిగి. ఫోటో తీసుకొని కొంచెం చిన్న వీడియో తీసుకొని ఆమెకు నమస్కారం చేసి సేవ చేసుకొని, అచ్చాయి బేట హైదరాబాద్లో ఉంటున్నానమ్మా, గురువు ఆదేశానుసారం ఇట్లా కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత హిమాలయస్కి వెళ్ళిపోవాలి అంటే, మంచిది బేట, గురువు చెప్పింది చెయ్యి అని మాట్లాడి. చాలా వరకు సాధువులు సాత్వికంగానే ఉంటారండి. కోపం ఉంటుంది వారికి అని అంటారు, నిజమా? కోపము నేత్రం వరకే, హృదయంలో ఉండదు. కానీ తప్పు మాత్రమే కోపం అమ్మ. తప్పు చేయకూడదు. తప్పు అంటే ఏంటి అంటే, ఇష్టము లేకుండా ఏ కార్యము చేయకూడదు. అయిష్టముతో, ఇప్పుడు ఒకరి వ్యక్తి ఇష్టం లేకుండా వాడిని బలవంతంగా చేయకూడదు. ప్రేమించాలి. ప్రేమే భగవంతుడురా. ప్రేమ అనే ఒక పదమే భగవంతుడు. కానీ ఇది ఇప్పుడు అన్నెసెసరీ అయిపోయింది. ప్రేమ అంటే చెడు. ప్రేమ ఎంత గొప్పది. రాధాకృష్ణ, గోప. మొన్న ప్రేమానంద మహారాజు బృందావనంలో వెళ్ళొచ్చా నేను గురువుగారి దగ్గర. ప్రేమ వెళ్ళగానే ఓగిలించుకొని ఒక పూలమాలేసి, ప్రేమ అంత గొప్పదమ్మా. అంటే ఇప్పుడు వచ్చిన ఘోరాలు కానీ ఎవరైనా సరే వాళ్ళని డైరెక్ట్ గా ఫోటో తీయడం కానీ మాట్లాడడం కానీ ఆ ప్రయత్నం అసలు చేయొచ్చా? సాధారణ మనుషులు ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు అందరూ అలవాటు పడినారు. కానీ నిజమైన అఘోరాలు ఇష్టపడ్డమ్మా. నేను ఒక ఉదాహరణ చెప్తా. నిజమైన అఘోరాలు ఇప్పుడు నేను చూపిస్తా. నేను తీసా, ఒక వీడియో తీసి నీకు దగ్గర భద్రపరుచుకొని ఆయన అన్నారు. అయినా కూడా నేను ఒక దాంట్లో పెట్టా. ఎమ్మడే ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయింది, ఎమ్మడే ఫోన్ చేశారు. చేసి, నువ్వు ఫోటో అప్లోడ్ చేసినట్టు అనిపిస్తుంది, రిమూవ్ చేయాలి. తెలిసింది. తెలిసింది. ఒక చిన్న పిల్లవాడు, ఒక స్వామీజీ, ఇద్దరు నేను చూసా. రిమూవ్ చేయమని అంటే చేసేసి, సరేలే గురుగారు చేస్తాను. ఎందుకంటే సాధు దర్శనం, సాధు స్పర్శనం, సాధు సంభాషణం ఇవి చాలా అవసరం. సాధువుని మనం వారి మనస్సుని, సాధు అంటే మేమైనా కావచ్చు, మమ్మల్ని ఇంకొకరు కానీ ఎవ్వరు విమర్శించకూడదు. వాళ్ళ మాటలకి మనము బాధపడకూడదు. వాళ్ళ శాపాలు మనం పొందకూడదు. అవి ఇంకా చాలా కష్టం నెరవేర్చుకోండి. అందుకని ఎమ్మడే రిమూవ్ చేశా. సరే గురువు గారు తీసేస్తా, ఎమ్మడే తీసేసా. ఒక 8 ఏళ్ల బాబుని చూశానండి. తను అఘోరి ఇందులోకి వచ్చారు. మొత్తం మిగతా సాధువులందరితో పాటు ఉన్నారు. అంటే ఆ వయసు వాళ్ళు కూడా వస్తారా? దీక్ష మొదటిది ఇస్తారమ్మా. ఇప్పుడు మాది ఉంది, మొదటిది అయింది, రెండోది అయింది, 2 అయినాయి అంతే. ఒక రుద్రాక్ష వేస్తారు, తర్వాత 2 వేస్తారు, తర్వాత 3 వేస్తారు. అయితే ఇది మధ్యలో అరుణాచలంలోది. అరుణాచలం వెళ్ళినప్పుడు అగ్నిలింగం దగ్గర అనుకోకుండా ఒక స్వామి చేతిలో పెట్టారు. అందుకని ఇది వేసుకున్నా. కానీ 1, 2 దీక్షలు అయినాయి. 5 దీక్షలు పూర్ణంగా అయితే పూర్ణ యోగం అయినట్టు. అది ఒక నియమం ఉంటుంది. ఇంక వేరే వాటిని మేము ఇది భద్రపరుచుకుంటాం. మాకు నిజమైన ఆస్తులు ఇవే. ఇప్పుడు మిగతా ఎన్ని వేసుకుంటాం, ఏదో ఒక రూపం, గురువు గారి రూపం. కానీ ఇది గురువు ఇచ్చిన మంత్రం. అది ఏదైనా సరే, గురువు ఇది ఇచ్చిన, ఇది నాయన నీ దగ్గర పెట్టుకోవాలంటే అదే పవిత్రం. పవిత్రక చిహ్నము అది పుల్లన, రుద్రాక్షణ, విభూత, లేకపోతే మా గురువు గారు అనుకోకుండా ఒక సందర్భంలో నాకు విద్య నేర్పినప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగారు. కొంచెం అంత చిన్న బాటిలే, తాగేది పక్కన పెట్టారు. ఎమ్మడే నేను దాన్ని తీసుకొని ఇప్పటికీ దాన్ని మా గురువు గారు తాగిన ప్లాస్టిక్ బాటిల్ అని దాన్ని నా పవిత్రంగా పెట్టుకున్నాను. ప్రేమకు హద్దులు ఉండవు. అది భగవంతుడి మీదే ప్రేమ అయి ఉండాలి. మనం ఇది ప్లాస్టిక్ బాటిల్ అండి అంటారు. గురు స్పర్శ. వారికి పాదాలు కడుగుతాం కదా, ఆ జలం అంతా ఒక బాటిల్ ఎత్తి పెట్టుకుంటాం. రోజు కొంచెం తీర్థం తాగుతుంటాం. గురుధార. మనం ఎప్పుడైనా పవిత్రమైన గురువులు మీరు ఎప్పుడైనా అనుకున్నప్పుడు, మీ గురువు అనుకున్నప్పుడు వారి పాదాలు కడిగిన నీళ్ళు డబ్బాలో పెట్టుకుంటే, నేను నా భావన దాన్ని తీర్థంగా ఉదయాన్నే తీసుకుంటాం. ఇంతకంటే జీవితానికి అర్థమైందండి. ఇది మా జీవితం. అది
ఏంటంటే గురువు ధర్మబోధ చేయమన్నాడు, ప్రపంచానికి నువ్వు వెళ్ళిపో, నీ ధర్మాన్ని బోధించన్నారు కాబట్టి ఈ ప్రయాణం తప్పమ్మా. ఈ జగత్తు ఎప్పుడైనా మేము తొందరగా మేము హిమాలయస్కి వెళ్ళాలని, ఎందుకుండదు తల్లి దగ్గరికి వెళ్ళాలని. అలా ఇంకొక విషయం, కుంభమేళాలో స్నానం. గురుగారు, ఈ కుంభమేళాలో ప్రయాగరాజ్ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఇక్కడనే కాదండి, సాధారణంగా కుంభమేళాలో చూస్తాము నాగ సాధువులు గాని అఘోరాలు గాని వారే ముందుగా స్నానం చేస్తారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? వీరు అపారమైన శక్తి సాధించారంటారు కదా, వారు ఎన్నో జపతపాదులు యోగములు చేసి వారి దేహమునకు శవభస్మం రాసుకొని ఈశ్వర సంభూతంగా మారిపోయి ఉంటారు. అఘోర తంత్రంలో ఉంది ఇది. ఈశ్వర తంత్రం, ఈశ్వరుణ్ణే అలా నిర్భయంగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ చేసి ఉంటారు. ఆ సాధనంతా నదికి అప్పచెప్తారు. అంటే నదే ముందు ఆమె వాళ్ళకి ఇస్తుంది, తల్లి కదా, నది ఇస్తుంది, నది మరలా వాళ్ళకి రివర్స్ వీళ్ళు ఇస్తారు. ఆ నదిలో వాళ్ళు అలా చేయగానే ఆ అమృతధార అనేది ఇంకా పరిపూర్ణమైన అమృత శక్తిగా మారుతుంది. ఒక నిజమైన డాక్టర్ చేతిలో ఉన్న ఆయుధం కత్తి ఎంత గొప్పగా ఆరాధిస్తాం. డాక్టర్ గారు మీ వల్ల ఖచ్చితంగా మేలు జరగాలి అని ఒక కత్తి ఇస్తాం. ఒక దుర్మార్గుడి చేతిలో కత్తి ఉంటుంది, ఒక యోగి చేతిలో త్రిశూలం ఉంటుంది. అంటే దాన్ని సక్రమంగా వాడినప్పుడు దాని పవరు అంచెలంచెలుగా పెరుగుతుంది. వ్యక్తికి ఉండే గొప్పతనం అది. అంటే నీటిలో కూడా ఆ శక్తి వస్తుంది, ఆ శక్తి పెరుగుతుంది. వీళ్ళు స్నానం చేస్తారు. ఈ బోధాలు కానీ, నెగిటివ్ ఆరాస కానీ, దయ్యాలు కానీ, నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు రకరకాలు ఎవరైనా కానీ వాళ్ళల్లో ఉన్న ఏ క్లేశమైతే ఉందో, ఏ అసత్య భావాలు ఉన్నాయో అవన్నీ కడగబడిపోతాయి. ఎందుకంటే వీళ్ళ అనుష్ఠాన బలం దాంట్లో ముంచుతాం. ఇన్ని సంవత్సరాలు చేసిన అనుష్ఠాన బలం. అయితే కొంతమంది అనుష్ఠానం చేయకుండా రకరకాల మామూలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కర్మ వాళ్ళు మునిగిన అనుకో, ఈ స్వామిజీలు వాళ్ళు పుంజుకుంటారు. ఆ తర్వాతే సాధారణ ప్రజలు స్నానం చేస్తే వీళ్ళు మునిగారు కాబట్టి ఈ పవిత్రమైన భస్మము సాధు స్పర్శంతో ఇంకా పవిత్రమవుతుంది. వాళ్ళ త్రిశూలాలలో, ఆయుధాలలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటదమ్మా. ఒక త్రిశూలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ఒక త్రిశూలంలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. మీకు ఇది మేమేం చేస్తామంటే హోమంలో ఇలా పెడతాం, ఒక సైడ్ హోమం చేసినప్పుడు ఒక సైడ్ పెడతాం. కాస్మిక్ ఎనర్జీ దీనికి అటాక్ అవుతుంది. ఏది ఉరుములు మెరుపుల వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అందుకని దీన్ని అపరిమితమైన శిష్యుడికి తప్ప ఎవ్వరికి ఈ తగలనీయం. వాడికి ఈ ధార అందాలని, అందరు తగలడానికి లేదు. ఎందుకంటే నెగిటివ్ ఆర్ ఉన్న వాళ్ళకి దీంతోనే కదా తీసేయాల్సి. ఎంత పవర్స్ వస్తాయంటే అమ్మా ఈ త్రిశూలానికి న్యాచురల్ ఆ కాస్మిక్ ఎనర్జీ పవర్స్ అన్ని ఈ పంచలోహాలకు వస్తాయి. దాన్ని కొంతమంది ఆర్బిఐ రకరకాలుగా పేర్లు పెట్టి చేస్తుంటారు లేండి, అది వేరే విషయం. కానీ న్యాచురల్ పవర్ వస్తుంది. ఈ పవర్తోనే మనం అందరినీ ఆశీర్వదిస్తుంటాం. గాల్లో, అడవుల్లో, కొండల్లో తిరిగి 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 దీన్ని పట్టుకొని దీనికి ఒక శక్తి ఆపన్నమైంది. దీన్ని ఆటమ్స్ అంటారు. పరమణువు ఇచ్చిన్నాం. ఒక అణువుని పరమణువుని విభూతిని కానీ ఇలా చేస్తుంటే దానికి ఒక పవర్ హీట్ జనరేట్ అవుతుంది. అలాగే దీన్ని స్పర్శిస్తూ మా సాధనంతా దీన్ని చేస్తూ పట్టుకోవడంలో దీనికి ఒక పవర్ ఏర్పడుతుంది. దీన్ని మనం చూడొచ్చు ఎక్కడైనా త్రిశూలంలో కానీ, అమ్మవారి చేతుల్లో కానీ రకరకాల శక్తులు దీనికి ఆపోదించబడతాయి. ఇలా ఈ త్రిశూలం వాళ్ళందరూ అలా మునిగి దాంట్లో మునగానే ఈ పవర్స్ అన్ని ఆ జలం ఇంకా శక్తివంతమై ప్రపంచంలో తర్వాత స్నానం చేస్తే వాళ్ళ దుష్ట దోషాలన్నీ పోతాయి. ఇది త్రిశూలంలో కానీ యోగులు అఘోరాలు మునగడానికి కారణం. అది ఇది భౌతికమైన సైన్స్ పరంగా తెలుసుకునే జ్ఞానం. అయితే కొన్ని ముఖ్యమైన రోజులని చెప్పారు కదా గురువు గారు, అప్పుడు వీలు పడని వాళ్ళు ఈ 45 రోజుల్లో ఎప్పుడు వెళ్తే మంచిదంటారు? ఈ 45 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అందరూ వెళ్ళి తీరాలా? వెళ్ళి తీరకపోతే అక్కడికి ఎవరైనా వెళ్తే ఆ నీళ్లు తెప్పించుకోవచ్చు. ఈ సులభం కదా. వెళ్ళలేరు, ముసలి వాళ్ళు వెళ్ళలేరు. చాలా మంది ముసలి వాళ్ళు మేము వస్తామంటారు. వద్దులేమ్మా మేము నీళ్లు తెస్తాం. దగ్గర నేను అనుకుంటున్నాను 3 సాహి స్థానాల్లో ఒక 60 లీటర్లు కలెక్ట్ చేయాలని. ఒక 3 క్యాన్లు అమ్మా, 20 లీటర్లు 20 లీటర్లు. ఇక వీలైతే మా ట్రక్ ఈయన వెళ్తే దాదాపు ఒక 20 క్యాన్లు దాంట్లో పెట్టేసుకొని వచ్చేసామనుకో, ఇక్కడ హైదరాబాద్ నగరంలో వీలైనంత ఎంతమంది వస్తే అంతమంది బాటిళ్లలో ఒక దగ్గర ఏదైనా పెట్టి పవిత్రమైన గుళ్ళో ఇచ్చేయాలని ఒక సంకల్పం. మరి ఈశ్వరుడు ఎలా చేస్తారు? ఇది ఇది కుంభమేళ రహస్యాలు. నియమాలు ఏమైనా ఉంటాయండి? ఇప్పుడు సాధారణ ప్రజలుగా ఇప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఏమన్నా నియమాలు ఉంటాయా? ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి? ఈ మాంసభక్షణ మానాలి. అహింసా పరమో ధర్మ. ఈ శాకాహారంతో ఉండాలి. ఈ 45 రోజులు ఉంటే మంచిది. ఎందుకంటే ఆ చేసేటప్పుడు ఇంకొంచెం సత్వగుణంతో నీ బాడీలో శక్తి ఎనర్జీ అవుతుంది శాకాహారం ద్వారా. ఎందుకంటే ఈ అఘోరాలు వీళ్ళు కూడా ఈ 45 రోజులు చాలా నిష్టగా ఉంటారు.
వారి పూర్తి యోగ సాధనలోనే ఉంటారు. ఆహారం కూడా చాలా తక్కువ తీసుకుంటారు, అంటే ఒక నియమం అనమాట. తర్వాత ఒక మండలం రోజుల్లాగా ఒక నిష్ఠ పెట్టుకొని మనం ఈ స్నానాలకు వెళ్తే మంచిది. వాళ్ళకి వీలైనప్పుడు ఈ 45 రోజులు ఎప్పుడైనా రావచ్చు, రాకపోతే అక్కడి నుంచి ఎవరన్నా సాధువులు వస్తే జలం కూడా ఇవ్వచ్చు. ఇట్లా మనము నియమాలు పాటించాలి, జనరల్ నియమాలే. దీపం పెట్టుకోవడం, సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయ అన్నారు పెద్దలు. అంటే దీపం వెలిగించి ఇంట్లో దండం పెట్టుకుంటే చాలు. అలా వాళ్ళు పెట్టుకొని ఈ 45 రోజులు చేసుకొని వస్తే ఇంకా మంచిది. ఈ 45 రోజులు ఎప్పుడోసారి వచ్చి, కానీ 45 రోజులు కుంభస్తమయంలో నిష్టలు పాటించడం చాలా ఉత్తమం. అక్కడ ఏ సమయంలో వచ్చి స్నానం చేయాలండి? ఇప్పుడు కొంతమంది రాత్రి దిగుతారు, కొంతమంది ఉదయం వస్తారు. ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా పర్వాలేదు. రాత్రి పగలు నదీ స్నానానికి ఇబ్బంది లేదు. కానీ తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు, సాయంత్రము వీలైనంత వరకు 8 లోపు మంచిది. కానీ కుంభలో సాయి స్థానాల్లో అలా లేదు, మనకు వీలైన అసలు దొరకడమే ఆ జనాల్లో ఇబ్బంది కదా అని. కానీ శాస్త్రీయంగా తెల్లవారుజామున, సాయంత్రం, ఎందుకంటే నది నిద్రించే సమయంలో కాకుండా మేలుకునే సమయంలో చేస్తే మంచిది. ముందు మీరు చెప్పినటువంటి ఈ సమయాల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిది. మేము అలా కొన్ని సంవత్సరాలు నదీ స్నానంలో 3.5 సంవత్సరం ఒక నదీ తీరంలోనే పడుకుంటూ నదీ పరిక్రమ చేశా. 3.5 సంవత్సరం. ఎక్కడండి? నర్మదా. ఏది నదీ తీరంలోనే, అంటే రూములలో అలా కాదు, నది ఒడ్డునే పడుకోవడం, నది ఇసుకునే స్నానానికి వాసుకోవడం, నదితోనే జీవించడం, నది నీళ్లు తాగడం, ఏదో భిక్షాటం చేసుకొని ఆహారం తినడం, ఇవన్నీ ట్రైనింగ్. ఇవంతా అయిపోయినాక ఏదో అట్లా స్వామీజీగా గురువులు చెప్పిన ఆజ్ఞ మేరగా ఒక వ్యక్తికి ఒక డిజైన్ ఉంటుంది, ఒక సీడ్. ఆ సీడ్కు తగిన వర్క్ చేయాలి కదా. నేను చేయనండి, ఒక పెద్ద డాక్టర్ అమ్మ, నేను డాక్టర్ వృత్తి చేయను, సడన్గా అవసరపడింది, ఎమ్మడే చేయడమే. ఒక స్వామీజీ తనకు నిజంగా ఏమి చేయగలడో అది చెయ్యాలి లోకానికి. తర్వాత స్వామి వివేకానంద అందుకనే గర్జించాడు, ఈ స్వామీజీలంతా ఇలా ఎందుకుంటారు, మీరందరిలో ప్రపంచంలోకి వచ్చి జ్ఞానాన్ని పంచండి అన్నాడు. జ్ఞానాన్ని పెంచేవాడు జ్ఞానాన్ని పెంచాలి, తపస్సులు చేసేవాడు తపస్సులు చేయాలి. గురువుగారు ఆజ్ఞ ఇన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు అని, 2 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంది. ఇక గురువుగారు ఆజ్ఞ అయిపోయేలోపు అందుకనే హిమాలయాల కింద భాగంలో ఉండాలని మా సంకల్పం. అంటే లోకంలో ఉన్నట్టయితే, కానీ ఆయన భాగ్యనగరం అని కొన్నాళ్ళు అని చెప్పారు. మళ్ళీ కొంతకాలం హరిద్వార్ అయితే అక్కడే ఉండి ఏదైనా వచ్చి తర్వాత హిమాలయాలకు దగ్గర ఉండాలని నా సంకల్పం. ఉంటది కానీ గురువుగారు గురువులు మాట అంటే మాట. మా గురువులు 280-290 ఏళ్ళు. మరి వస్తారు వాళ్ళు స్నానాలకు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఇలా చాలా మందిని చూస్తాం, అయితే చాలా అద్భుతంగా చూస్తాం. సాహీ స్థానాల్లో వస్తారు కాబట్టి ఆ టైంలో పర్మిషన్ ఉండదు, తర్వాత వీళ్ళు ఉండరు. ఇది ఇబ్బంది. చాలా మంది మధ్యలో ఉన్న రోజుల్లోనే ఒకసారి వెళ్ళి స్నానం ఆచరించడం వచ్చేయటం, అంతే కదా గురుగారు. ఇంకా ప్రత్యేకంగా అక్కడ ఏమైనా చేయాలి? ఏం లేదు, అదే ఒక గొప్ప పరమాది. కుంభలో 3 త్రికాలం చేస్తే మంచిదమ్మా. అది ఈయన తులసిదాసు కూడా రాశాడమ్మా, మన రామచరిత మానసము, హనుమాన్ చాలీసా. తులసిదాస్ అన్నాడు, కుంభలో స్నానం చేయకపోతే జీవితం వ్యర్థం అన్నట్టు రాశాడు తులసిదాస్. వీళ్ళన్నీ ఏమి గమనించుంటారు దాంట్లో, లేకపోతే ఏ పవర్ లేకపోతే ఇంతమందిని ఎలా కనెక్ట్ చేయగలుగుతుంది విశ్వం. ఎన్నో 1000 సార్లు గంగలో స్నానం చేసిన పవిత్రత ఒక్కసారి కుంభలో వస్తుంది. 1,00,000 సార్లు అశ్వమేధ యాగం చేసిన శక్తి త్రికాలం చేసిన కుంభలో వస్తుందని తులసిదాస్ ఏదో రాశారు. త్రికాలం చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తూ 3 రోజులు ఉండాలన్నట్టు ఆయన ఏదో చెప్పారులేండి అట్లా. కానీ 3 రోజులు అండి త్రికాలం చేస్తే మంచిది. 45 రోజులు త్రికాలం చేస్తే ఇంకా మంచిది. ఒక్కరోజు త్రికాలం చేసినా చాలు. అవకాశం దొరకాలి, కానీ మనం ఒక్కసారి చేసినా చాలని నా అభిప్రాయం. కానీ ముసలి వాళ్ళు కొంచెం వీటికి దూరంగా ఉండడమే మంచిది నా అభిప్రాయం. వ్యక్తి చలి ఒకటి, వాతావరణం ఒకటి, అక్కడ ఆ ప్రాంతం ఇది కూడా. నిన్న కుంభలో ఇప్పుడు మన శిష్యులు ఉన్నారు కదా, నిన్న 8 -8 అసలు ఏందమ్మా 8 అంటే గడ్డ కట్టేస్తా, మొత్తం ఎన్ని గ్లౌజులు వేసుకొని వేడి నీళ్లు తాగుతూ అట్లా ఉందట. ఈ వారం రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు చలి. కానీ అంతమంది వచ్చినప్పుడు చలి తగ్గిపోతుందేమో గురువు గారు. దుమ్ము డస్ట్, ఖచ్చితంగా మాస్క్ ఉండాలమ్మా. బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు, ఇవన్నీ జాగ్రత్తలు. ఎవరైతే అంటే జారి పడిపోవడం ఎందుకు, ఏదో ఒకటి చిన్నవి పెట్టుకోవాలి. స్వెటర్లు ఖచ్చితంగా ఉండాలి, టవల్ ఉండాలి, ఏదన్నా ఒక పట్ట లాంటిది ఒకటి ఉండాలి, చలిని ఆపుకునే ఒక పట్ట లాంటిది, ఒక పెద్ద కంబళి లాంటిది ఒకటి పెట్టుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్ అంటే అక్కడ ఉంటాయి ఏదో ఒకటి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మెడిసిన్స్ ఎవరైతే మందులు ఉంటాయో అవి తెచ్చుకోవాలి.
చలికి జ్వరానికి ఏదన్నా వచ్చినప్పుడు దగ్గుకు ఇట్లాంటివి అలా జాగ్రత్తలు తీసుకొని కుంభకు రండి, సేఫ్ సైడ్లో ఉంటారు. ధనాన్ని ఎప్పుడు ఫోన్ ఎక్కువ తెచ్చుకోవద్దు, కొద్దిగా ఫోన్ పే అవసరమైనవి తెచ్చుకోవాలి. అక్కడ ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తారు ఉంటుంది, బయట కొంచెమే తెచ్చుకోవాలి, ఫోన్లో ఉండి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది ఒక సముద్రం లాగా ఉంటుంది. అంతమంది వస్తుంటారు కాబట్టి. అది కుంభమేళా రహస్యాలు నీ ద్వారా ప్రపంచానికి అందించాం గీతాంజలి ద్వారా. చాలా సంతోషం, చాలా విషయాలు తెలియనివి ఇవి, కానీ భావిస్తున్నాం మీ దయ వల్ల, మీ అనుగ్రహంతో చాలా మందికి చెప్పాము. నాకు సాహి స్థానంలో కాకుండా ఒట్టి రోజులు వస్తే నాతో పాటే కొన్ని అఖాడాల పర్మిషన్ తీసుకొని, అంటే సాహి స్థానాల్లో వస్తే నాకు కుదరదు, ఒట్టి రోజులు వస్తే ముందు అఖాడాలు ఎవరెవరు ఉన్నారో పర్మిషన్ తీసుకొని ఆ అఖాడాల్లోకి వెళ్ళి అలా పర్మిషన్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అంటారు, కొంతమంది ఏమో తీసుకో చెలేగా అంటారు, అంటే కుదురుదిలే అంటారు, కొంతమంది పోపో అంటారు. అట్లా వాళ్ళ పరిస్థితిని పట్టుకొని ముఖ్యమైన వాళ్ళు ఈ అంగుళి బాబా, ఈ మఖాన్ బాబా, మాకు గురువుగారు ఒక ఆయన ఉండే పైలట్ బాబా, ఈ మధ్య కాలం అయ్యారు, లేకపోతే ఆయన ఉంటే ఇంకా బాగుండు, అసలు ఆయన చూపిస్తే మీకు నిదారణ మంచి గురువుని చూపించాను అనేవాళ్ళు. పైలట్ బాబా అమ్మ భారతదేశంలో 13-14 సార్లు హెలికాప్టర్లో నుంచి యుద్ధం కోసం కిందికి దూకాడట. అలాంటి మహాత్ముడు యోగిగా మారాడు, హిమాలయాలో యోగులు రక్షించారు, భూగర్భ తపస్సులు చేశారు. ఇంతకంటే ప్రమాణమైన గురువులను ఏం చూపిస్తాం? మొన్న 2 ఏళ్ళు అయింది, లేకపోతే వారు కూడా అందరికి హైదరాబాద్ కూడా వచ్చారు వారు. ఎన్నో నిదర్శనాలు సాక్ష్యాలు కనపడతాయి మహాకుంభమేళ. ఎదురు చూస్తున్నాం మేము కూడా దివ్యమైనటువంటి ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయి. స్వామి సిద్ధయోగి అమ్మ మనది 10వ నెంబర్ సెక్టార్ లో ఉంటదమ్మా. 10వ నెంబర్ సెక్టార్ లో మన ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. అక్కడికి ఎవరైనా భోజన వసతుల కోసం రావచ్చు, ఉంటే ఇస్తాము, లేకపోతే ఊరికే ఏదో ఒకటి వచ్చిన తర్వాత మన అనుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాము. తెలుగు వారికంటూ ప్రత్యేకంగా సెక్టార్ 10 స్వామి సిద్ధయోగి గురువు ఏదో ఒక సహాయం అయితే చేస్తాం, ఎందుకంటే చెయ్యాలనే కదా పెట్టింది. అమ్మా జై గురు. సంతోషం, చాలా విషయాలు తెలియజేశారు, చాలా సంతోషం. ప్రయత్నిస్తాము రావడానికి, మీ అనుగ్రహం అంత ఈశ్వర అనుగ్రహం అమ్మా మనదే ఉంది. నమస్కారం అమ్మా. జై గురుదత్త, జై గురుదత్త, శ్రీమాత్రే నమః.